పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టంలో నిర్వాణ ప్రకరణంలో చూడాల ఉపాఖ్యానము అనబడినటువంటి అందులో మనం కుంభుడు అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి చూడాల తన భర్త అయినటువంటి సికిధ్వజ మహారాజు చెప్తున్నటువంటి సందేశాన్ని అంటే సంవాదాన్ని మనం వింటూ ఉన్నాం. ఎలాగైతే యాజ్ఞవల్క మైత్రేయ సంవాదం అంటాం కదా, ఆ విధంగా ఇది చూడాలా సికిధ్వజరాజు యొక్క సంవాదం అన్నమాట. మరి ఇప్పుడు వీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు? ఇద్దరు గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. మరి గృహస్థాశ్రమంలో ఉండే గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టకుండా అంతటి విజ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు. అంత జ్ఞానం సంపాదించుకోవడం ఈ ఆశ్రమంలో అవుతుందా అంటాం మనం. అంత జ్ఞానం సంపాదించుకోవడం ఈ ఆశ్రమంలో మనకి అవుతుందా అంటాం. మరి అవుతుందా అంటే ఇప్పుడు అయిందా లేదా? అదేంటి కథ, అది కథలేదు అని అది కథ కాబట్టి సరిపోతుంది కానీ ఈ కథగా జరిగిన కథే కానీ ఇవన్నీ జరిగిన కథలో కల్పితం ఏమీ కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగినటువంటివన్నీ కూడా మరి ఒక 500 సంవత్సరాలు దాటేసిన విన్నోళ్ళకి ఎలా ఉంటుంది? కొత్తగా అది కూడా కల్పితం అంటుంటారు. స్వస్థంగా మనం జరుగుతుంటుంటాయి కదా. మరి ఎంతమంది గురుస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు బోధించగా చెప్పండి. ఇది ఒక సమాధి రూపంలో పుస్తకం వచ్చి ఒక 500 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి. ఇప్పుడు మనకు సత్యంగానే ఉంటుంది. అప్పుడు వాళ్ళకే ఉంటాయి ఏంట్లే కప్పులు కల్పితేమో అనుకుంటారు. ఇప్పుడు శాస్త్రం ఎప్పుడు కప్పులు కల్పితమో శాస్త్రం కొన్ని సమ్మతమైనవి ఇవి. ఏదంటే ఇప్పటికిప్పుడు మనం ఏదైనా సరే మన ఉద్దేశాన్ని నిర్ణయించుకొని ఒక శాస్త్రానికి సంబంధం లేకుండా మనం ఊహకు వచ్చిన కల్పితం అనుకోవాలి. కానీ పరంపరగా వచ్చినటువంటి ఇవన్నీ మనకి శాస్త్రము కల్పితం కాదు. అందుకే భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అన్నారు. మనకి శాస్త్రమే ప్రమాణం, ఇంకోటి ప్రమాణం కాదు. ఆ శాస్త్రము కూడా శృతి విహితంగా ఉండాలి కానీ శృతి నిషేధంగా ఉండకూడదు. అది శృతి విహితమైనటువంటి ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో వాటి పేరు ఏమిటి? స్మృతి అని పేరు. స్మృతి విహితం కానివి స్మృతి అంటారు. శృతి విహితమైనవి కూడా స్మృతి అంటారు. ఏదైతే శృతిని అనుసరించుకొని వచ్చిందో ఆ పరంపరలో చెప్పుకున్నవి అంటారు. శృతిని ఉద్దేశించి చెప్పుకునేవి కానీ శృతిని విడిచిపెట్టి చెప్పుకునేవి కాదు. శృతిని ఉన్నవి చెప్పుకునేవి కాబట్టి అవన్నీ కూడా వేదంలో మనకి వేదాంతంలో చేరాయి అన్నమాట. ఇప్పుడు మనకి శంకరాచార్యుల వారి గ్రంథాలు ఎన్నో రాశారు. మూలానికి ముందు శృతిని తీసుకున్నారు వాళ్ళు. శృతిని తీసుకునే భాష్యం రాశారు. శృతిని తీసుకునే భాష్యం రాశారు. మరి ఏ శృతి అంటే ఉపనిషత్తులన్నీ శృతి. ఉపనిషత్తులు ఏమంటారు? వేదం అంటారు. వేదం అన్నా శృతి అన్నా ఒక్కటే, వేరే అర్థం కాదు. అందుకని ఇప్పుడు మనకి వారు మొట్టమొదటి ఎందుకు తీసుకున్నారు? మనకి వేదము ప్రమాణము, అందరూ నమ్ముతారు వేదాన్ని. మరి అటువంటి నమ్మకమైనటువంటి వేదానికి మనం భాష్యం అనేది దాని యొక్క వాస్తవిక భాష్యం ఉండాలనుకున్నారు. అయితే మరి వ్యాసులు వారేమో బ్రహ్మసూత్రాలని రాసినారు. ఆ బ్రహ్మసూత్రాలు శృతికి విరుద్ధం కాదు. దేనికి విరుద్ధం కాదు? మొట్టమొదటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి శృతి పదం అవునా కాదని ఇప్పుడు మనం తెలుసుకుంటే శృతి పదం తద్బ్రహ్మ తజ్జిజ్ఞాసత్వ అనుకుంటాం లేదా? నేను కూడా చెప్పుకున్నాను కదా మనం. యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రేత్యభిసంతంతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. అంటే అక్కడ బ్రహ్మ జిజ్ఞాసస్వ వచ్చిందా లేదా? బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ జిజ్ఞాసస్వ అంటే అర్థం వచ్చి ఈయనేమన్నారు ఇక్కడ సూత్రంలో? అధాతో బ్రహ్మ
జిజ్ఞాస. అర్థమైంది కదా మనకి ఇప్పుడు. ఇది మొట్టమొదట ఉపనిషత్తు వాక్యాన్ని తీసుకునే బ్రహ్మసూత్రాల్లో ప్రారంభించారు, మనకి ప్రారంభించారు. మరి ఆ సూత్రాలు దానికి విరుద్ధం ఏమీ లేదు, సూత్రాలు ఏవి విరుద్ధం కాదు. ఇప్పుడు చాంద్రోగ్య ఉపనిషత్తులో మనకి అనేకమైనటువంటి ఉంటుంటాయి. ఇలాగ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి అర్థాన్ని సూత్ర రూపంలో పెట్టి ఆ దానికి భాష్యం రాశారు ఎవరు? శంకరాచార్యుల వారు. అర్థమైందా? శంకరాచార్యుల వారు దానికి రాశారు. ఎందుకంటే ఇది శృతి, డైరెక్ట్ శృతి, అది ఉపనిషత్తు. ఆయనది శృతి మూలకంగానే రచించి ఉన్నారు వేదవ్యాసుల వారు. అందుకు అదేంది. ఇక మనం రోజు చదువుతూ ఉన్నాం శ్రీమద్ భగవద్గీత సూపని సత్సు అంటున్నాం లేదా? అంటే ఏమిటి అది? ఆ ముఖ్య మాత్రం వచ్చి చెప్పండి అందరూ. ఉపనిషత్తులలో ఉన్నటువంటి సారం అన్నమాట. అన్ని ఉపనిషత్తుల్లోనే సారం. అయితే ఉపనిషత్తు అనేది డైరెక్ట్ ఇక్కడ మనకి కొన్ని శ్లోకాలు అక్కడికి తగులుతాయి. అజో నిత్య శాశ్వతో ఎం పురాణో హన్యతే హన్యమానే శరీరే. ఇది ఉపనిషత్తు వాక్యమే. ఇది ఎక్కడ ఉపనిషత్తు? కఠోపనిషత్తు. అర్థమైంది కదా? ఇది కఠోపనిషత్తు. ఇలాగా అక్కడక్కడ ఉపనిషత్తు వాక్యాలు మనకి ఉన్నాయి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని అంటాం కదా, ఇవన్నీ కూడా ఉపనిషత్తుకి సంబంధించినటువంటి వాక్యాలు. ఈ ఉపనిషత్తులకి సంబంధించినటువంటి వాక్యాలన్నిటికీ ఏం రాశారు? భాష్యం రాశారు. అందుకని శృతికి సంబంధించినటువంటి స్మృతిని అందరూ ఆదరించాలి. శృతికి సంబంధించిన విషయాన్ని రాసుకొచ్చారు కాబట్టి, అది చెప్పారు కాబట్టి, దాన్నే రాశారు కాబట్టి వేదవ్యాసుల వారు దీనిని ప్రస్థానత్రయంలో అందుకు చేర్చడము వచ్చింది. ప్రస్థానత్రయము, ప్రస్థానం అంటే అర్థం ఏమిటి? ప్రయాణం. ప్రస్థానం అంటే ఏమిటి? ప్రయాణం. అది మళ్ళీ ప్రయాణం చేసి నస పునరావర్తతే, నస పునరావర్తతే. అది తద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం. కాబట్టి నస పునరావర్తతే, పునర్జన్మ న విద్యతే, పునర్జన్మ న విద్యతే అంటే అర్థం ఏమిటి? మరి ఇప్పుడు మనకి చెప్పినటువంటిది నస పునరావర్తంటే పునః ఆవృత నాస్తి. మరలా మనం ఇక్కడ ప్రారంభం ఏంటి? అధాతో బ్రహ్మ జిజ్ఞాసలో ప్రారంభం సూత్రం. అర్థమైందా? అధాతో బ్రహ్మ జిజ్ఞాసలో ప్రారంభమైంది. చివరికి ఏం చేశారు? ఏ బ్రహ్మ జిజ్ఞాస అయితే మనం చేస్తూ ఉన్నామో దానిలో ప్రవేశించిన తర్వాత పునః ఆవృత్తి నా, మళ్ళీ పునరావృత్తి చేయలేదు. ఏది మొదట ప్రారంభించాము? ఉపసంహారము, ఉపక్రమం. దానికైనా ఉపక్రమం ఉండాలి, ఉపసంహారము ఉండాలి. ఉపక్రమం అంటే ప్రారంభము, ఉపసంహారం అంటే ముగింపు అన్నమాట. ఏది ప్రారంభించామో దాటిని ముగిస్తేనే రెండు సరిపోతాయి. ఎత్తుకోవడం ఒక దగ్గర వార్త ఎత్తుకొని రామాయణ ముగించామనుకోండి, అర్థమైందా? ఇది ఉపక్రమం కాదు, ఉపసంహారం కాదు. భారతం ఎత్తుకొని భారతం ముగించాలి, ఆ భారత సంబంధమైంది. రామాయణం. కొంతమంది అంటారు కదా, ఏది ఎక్కడ చెప్తుందో అర్థమే కాలేదండి అంటారు. అర్థమైంది? ఎత్తుకొని పోయే దగ్గర, ఏది పోయింది దగ్గర. అది ఎలాగుంటుందంటే నిశ్చిత రూపంగా బస్సు ఇక్కడ తీసుకు ఎక్కిన తర్వాత ఎక్కడ పెడితే పోతూనే ఉంటుంటుంది. అది మనకు కావాల్సిన గమ్యం తెలియదు. ఎందుకంటే ఎక్కడ ఎక్కాము, వారికి ఏం పని లేదు పాపం. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి నిర్ణయం లేదు. బస్సు తీసుకుపోతూనే ఉన్నాడు. చూసి తప్పు అనుకోండి, 3 గంటలైనా మనకి సిటీ బస్సుకి మన స్థానమే రాలేదు అనుకుంటే తిరుగుతూనే ఉంటుంటుంది. ఎక్కడికి అలాగైతే ఎక్కుతారు బస్సు. ఎక్కిన బస్సుకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మనం ఏది ఉపక్రమం పలానే ఉద్దేశం నుంచి బస్సు ఎక్కడం ప్రారంభించడం, ఆ ఉద్దేశం ఎక్కడ నెరవేరుతుందో అక్కడ దిగితే అది ఉపసంహారం అవుతుంది అనమాట. అర్థమైందా? అందుకని ఈ ఉపక్రమ ఉపసంహారం ఉండాలి. అందుకనే మరి ఈ ఉపనిషత్తులు అన్నీ కూడా ఉపక్రమం ఉంటాయి, ఉపసంహారము ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే శృతికి సంబంధించినవే అనమాట.
శృతికి భిన్నమైన వాక్కు కాదు. మరి అటువంటి శృతి వాక్యములను మనం మననం చేస్తే అప్పుడు మనందరికీ ఏమిటి ఆ వేదం అనేది పట్టినట్టు. వేదము స్వరముతో ఇప్పుడు నేర్చుకోవడానికి పట్టకపోయినా వేదములో చెప్పినటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని కానీ మనం అవగతం చేసుకుంటే మనకు 4 వేదాలు వచ్చినట్టే. ఎవరైతే అక్షర స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటున్నారో వారు సమస్తమైన అక్షరాలని తెలుసుకునేవారు. అన్నీ తెలుసుకొని అక్షర స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకోలేదో వారు నిరక్షర కుక్షి అన్నారు. ఏమిటి? వారు నిరక్షర కుక్షి అంటే ఒక్క అక్షరం కూడా తెలియని వారు. మరి ఆ అక్షర స్వరూపాన్ని చెప్తుంది మనకి వేదాంతం. వేదము చదవాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే దానికి ఎన్నో నియమాలు, ఎన్నో ఉదాత్తము, అనుదాత్తము, శ్వేతము ఇవన్నీ కష్టము. మరి మనం వేదాంతాన్ని గ్రహించగలం. అది ఏమంటే వేదాంతాన్ని చక్కగా తెలుసుకుంటే వేదాంతాన్ని గ్రహించిన ఫలితమే. అది చదువుకోవడం అవి దేనికి అంటే కర్మకాండ సిద్ధాంతంలో ప్రక్రియానుసారముగా ఉన్నాయి. అవి కర్మకాండలో చేయవలసినటువంటి విధానానికి అనుసరించి చెప్పుకున్నారు. మనకి 2 నిష్టలు, ఒకటి జ్ఞాననిష్ట, ఒకటి కర్మనిష్ట. వేదం మొట్టమొదటి కర్మనిష్టని చెబుతుంది, తర్వాత జ్ఞాననిష్టని చెబుతుంది. చేయదగినటువంటి కర్మ ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. ఆ తెలుసుకున్న విధానాన్ని మనకి యజ్ఞయాగాదుల ద్వారా అలాగే మనం చేస్తున్న అభిషేకాదుల ద్వారా మనం అంతఃకరణ శుద్ధి కలగాలి. కాబట్టి దానికి ఒక విధానాన్ని నిర్ణయింపజేస్తుంది. ఏది? వేదం, కర్మ సిద్ధాంతం. అయితే మరి ఆ సిద్ధాంతం వల్ల తెలుసుకుంటే మోక్షము, తెలియకపోతే మోక్షం లేదనమాట. లేదు. తెలుసుకుంటే మోక్షం, తెలుసుకోకపోతే అది మోక్షం లేదనమాట. లేదు. ఆ సిద్ధాంతాన్ని అంతా చూడాలి. తెలుసుకున్నారా? తెలుసుకున్నారా? కర్మ సిద్ధాంతం అంతానా? కర్మ సిద్ధాంతాన్ని ఏదో తన నిత్య నైమిత్తిక కర్మలకి ఏ ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ఆశ్రమ కర్మలు నడవడానికి తగిన సిద్ధాంతాన్ని మనం నేర్చుకుంటాం. అలాగే మొత్తం వేదంలో ఉన్న సిద్ధాంతాలన్నీ మనం నేర్చుకుంటామా? ఇప్పుడు అశ్వమేధ యాగం ఉంది, చేయాలి సిద్ధాంతం. అది మనకి ఇప్పుడు చేస్తామా? రాజ్యయాగం చేయాలి, అది మనం ఇప్పుడు ఉంటారు. దశ పూర్ణమాస యాగం చేయాలి, ఇప్పుడు మనకి ఆ సిద్ధాంతం చేయగలమా? ఇవన్నీ మన వల్ల కావు. అవన్నీ మన వల్ల కాబట్టి మనకేమో రాదా? తెలియని కార్యమే కాదు. అందుకని ఈ విషయాన్ని మనకి టైం ఉంటే నేర్చుకోవచ్చు. సమయం ఉన్నదనుకోండి, కాలం వ్యర్థం కాకుండా సార్థకం కావడానికి నేర్చుకోవచ్చు. తప్పేవిలే, దానివల్ల ఏమి దోషం లేదు. మేము నేర్చుకోవచ్చినా లేదు, మేము పలకొచ్చినా లేదు, ఈ సందేహం అక్కర్లే. అందరూ పలకొచ్చినా అందరూ నేర్చుకోవచ్చు. మనకి అది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే అది మనం చదవకూడదులే అంటారు. ఎప్పుడు అంటారు అందరూ? నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే అది మనం చదవకూడదు అట్లే అంటారు. మనం చదవకూడదు ఏదిలే, మన చదవడానికి ఏం లేదు, అన్నీ చదువుకోవచ్చు. చదవడానికి తప్పేమీ లేదనమాట. అయితే అందుకోసం అటువంటిది లేకపోయినా ఆ సిద్ధాంతాన్ని కొన్ని నేర్చుకోవాలి, ఆత్మతత్వాన్ని నేర్చుకోవాలి. మరి ఇటువంటి ఆత్మతత్వాన్ని ఎక్కడి నుండి నేర్చుకున్నారు? గురుస్థాశ్రములు ఉండే మహాత్ముల ద్వారా తెలుసుకొని ఆ ప్రకారంగా అది ఆచరణ చేసుకొని మరి ఇప్పుడు ఎంత లోతైనటువంటి సబ్జెక్టు చెప్తున్నారు. లోతు సబ్జెక్టు తెలుసున్న కొలది పిప్పీలకు మొదలుకొని ఆ బ్రహ్మదేవుడి వరకు ఎంతైతే ఉండాలో అంత చెప్తూనే ఉన్నారు లేదా? కాబట్టి మరి అంత తెలుసుకున్నారు అంటే ఎక్కడ తెలుసుకున్నారు? సాధన చేశారు లేదా? స్వామివారు చెప్పినటువంటి ఆ యొక్క ధారణాధ్యాన సమాధి మొదలు చెప్పారు కదా. ఈ ధారణాధ్యాన సమాధి ఎప్పుడైతే చేస్తారో దానివల్ల మనసే అయిపోతాయి, ఏకాగ్రత సిద్ధిస్తారు. ఎవరికి ఏకాగ్రత బాగా సిద్ధించిందో వారికి హృదయాకాశం తన అంతఃకరణము గ్రహింపరానటువంటి విషయం అంటూ ఉండదు.
సూక్ష్మాతి సూక్ష్మ విషయం కూడా గ్రహిస్తారు. ఎవరి అంతఃకరణము పరిశుద్ధమైందో వారు సూక్ష్మాతి సూక్ష్మ విషయం కూడా ఇస్తారు. ఎందుకంటే అయస్కాంత సన్నిధిలో ఉంటే విషయం అనుకుంటారు లేదా, అలాగా ఆ అంతఃకరణ సన్నిధిలో సూక్ష్మ విషయం టచ్ అవుతుంది అనమాట. అది అందుకనే వాళ్ళందరూ సాధన వద్దనుకోకూడదు. కొంతమంది మధ్యలో వస్తుంటారు, శ్రవణం చేస్తేనే చాలును, మళ్ళీ సాధన ఎందుకు అంటారు. శ్రవణం చేస్తేనే చాలు, ఇక మరి మీకు పని చేయకుండా అంటారు. సాధన అంటే శ్రవణానికి సాధన అంటే అర్థం ఏం చెప్పండి. ఇప్పుడు శ్రవణం చేస్తేనే చాలా మంది ఇప్పుడు చెప్తారు, ఉపనిషత్తునే చెప్తారు, కానీ ఒక శ్రవణమే చేయండి ఇంకేమొద్దు అంటే ఇప్పుడు సాధనకి శ్రవణానికి భిన్నం అభిన్నం ఉందా? భిన్నమే. భిన్నమేమి కాదు. శ్రవణం అంటే ఏమిటి? శ్రవణం చేయడం అంటే ఊరిక వినడమా? అర్థమైందా? ఆ విన్నది ఆచరణ తెచ్చుకోవడం కదా సాధన. ఇప్పుడు ఆ సాధన అన్నటువంటిది విన్నది ఆచరణ తెచ్చుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనకి అహింస, సత్యం, ఆస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ, యమాహ అన్నారు, అంతేనా? శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ అన్నారు. శ్రవణం చేసాం. ఇప్పుడు శ్రవణం అయిపోయింది కదా. మరి శ్రవణం అయిపోతే మరి ఏమిటి మనకు పట్టినట్టు? శ్రవణం అయిపోయింది. శ్రవణం అయిపోయింది ఎంతతో చాలు అంటే ఏమిటి అర్థం? ఉపనిషత్తు కూడా పూర్తి 24 గంటలు అన్ని ఉపనిషత్తులు ప్రతి శ్లోకం బ్రహ్మతత్వం కోసం చెప్పదు. ఇప్పుడు ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం, జగత్ చెప్పేసింది ఉపనిషత్తు, అయిపోయింది. మరి 19 శ్లోకం ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఒక్క చరణమే మనకుంది సారాంశం, ఇంకెందుకని ఎక్కువలే. ఈశావాస్య ఉపనిషత్తులో ఉండవలసింది ప్రథమ చరణం ఒక్కటే. ప్రథమ చరణం ఒక్కటే మనకు కావాల్సిన చరణం, అదేంటిగా ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతో, ఇది శ్రవణం అయిపోయింది. ఏమిటిది? ఏ కించిత్ అయితే అర్థమైందా వ్యాపించదో అదంతా ఈశ్వరుని యొక్క సొత్తే గాని మన సొత్తు కాదు. మనందరం ఈశ్వరుని యొక్క సొత్తే గాని మన సొత్తు కాదు. అందట్లో ఈశ్వరుడు వ్యాపకం ఉన్నాడు కానీ అన్యమైన వాడు ఇంకొకడు లేడు. అందట్లో ఈశ్వరుడు వ్యాపకం ఉన్నాడు కాబట్టి నా హృదయంలో ఉన్నవాడు ఎవరు? నేను ఈశ్వరుని అనుకోవడం, అంతే, బస్ అయిపోయింది. ఇంకో పరిస్థితి పని అయిపోయింది. శ్రవణం అయిపోయింది కదా. ఇప్పుడు మనం అందరూ ఈశ్వరులు అనుకుంటున్నాం ఆ రోజు. కాదు, ఈశ్వరుడు అనుకుంటున్నావా? అనుకున్నాము అంటే మళ్ళీ ఈశ్వరు గుణాలు చూసుకోవాలి. కాదు అంటే అనుకున్న గుణాలు తెచ్చుకోవాలి. అవునానికి గుణాలు తెచ్చుకోవాలి. అవును అంటే అవలసిన గుణాలు ఉండాలి, కాదు అంటే లేని గుణాలని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎట్లా మరి? అందుకని సాధన అనేది అవసరం. ఉపనిషత్తులో వాళ్ళు కొంతమంది ప్రశ్న, మాకు ఉపనిషత్తు చెప్పినప్పుడల్లా ఉపనిషత్తు శ్రవణం ఒకటే చెప్తారు కానీ ఇంకేమి చేయొద్దంటారు స్వామీజీ అంటారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నడుస్తూనే ఉంది సంవత్సరం పొడుగు అది. కాబట్టి మరి పెద్దవాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు కానీ తెలియాలి. ఇప్పుడు ఏమంటారు ఆ వాక్యానికి? రమణ మహర్షుల వారు కానీ, పర్యాల స్వామి వారు కానీ, శివానంద స్వాముల వారు కానీ వీరు ఏదో ఆడుకోవడం లేకపోతే వినోదానికి వచ్చినట్టు తేలింది కానీ అందుకని అందుకు మన వరకు ఇంకా రాలేదులేండి. ఆ మూలం అందుకు ముందు ఆ మూలం పెడితే మళ్ళీ ముందుగా తెలుసుకుని మంచి కదా. అందుకని ఎప్పుడు కూడా శ్రవణం అన్నిటి చేస్తాం. ఇప్పుడు స్కూల్లో ఇప్పుడు చూడండి, డాక్టర్ ఉద్యోగం చదవాలనుకుంటున్నవారు ఎంబీబీఎస్ శ్రవణం చేస్తున్నారు. శ్రవణం చేస్తే చాలు అంటే ఆ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి సరిపోతా? మరణం ఉండాలి, దాని యొక్క ప్రాక్టికల్ ఉండాలి. ఇది అంతే. ఏమంటారు? అది కదా మరి.
మరి ఇప్పుడు మరి ప్రతిదీ లోకంలో అభ్యాసం అనేది ఉందా లేదా? స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అభ్యాస పుస్తకాలు మనకి ఇస్తారు. ఆ అభ్యాస పుస్తకం మీద తల్లిదండ్రుల సంతకం కూడా తెల్లవారైతే పెట్టమంటారు. ఎందుకంటే వీడి సోమరి ఎవరి చేత అభ్యాసం చేయించి పట్టుపోతారేమని అతను హెల్ప్ ఫ్రెండ్లు ఉంటారు కదా, వారికి చేసేలే అంటారు అనమాట. వాడు ఎందుకంటే వీడి దగ్గర రోజు జాగ్రత్త తింటాడు కాబట్టి వాడు రాసిచ్చేస్తుంటారు. అందుకని తల్లిదండ్రులు మరి ఏమి సాక్షి ఏమి ఏదే పొద్దున్న మీరు చదవలేదు చేయలేదంటే మనం గట్టిగా టీచర్ అన్నది అనుకో, ఇది మీ సంతకం వదిలే చూడండి చూపెడతారు మనకే. అప్పుడు మన కోర్టులు వేసినా తెలదు, ఇది మన సంతకం ఉంది కదా. అందుకని ఆ అభ్యాసం ఎలాగో మనము శ్రవణానంతరము కూడా ఏమి ఇది రావాలి. శ్రవణం ఏం చెప్తాది? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్తే స్వాధ్యాయాస్తపాధ్యవం చెప్పిందా? మరి అభయం సత్వ సంశుద్ధి అభయం అంటే అర్థం ఏమిటి? మరి అభయం అంటే ఏమిటి? అది భయము మనం చెందకుండా ఉండాలి, ఇది కదా అభయం అంటే. భయము చెందకుండా ఉండాలి. విన్నాం మరి భయం చెందకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి? మనం ఏది తెలుసుకుంటే భయం ఉండదో దాని విషయం తెలుసుకోవాలి. దానికి సంబంధించిన సాధన మనం చేసినప్పుడే భయము ఉండదు. లోకంలో అందరికీ భయమే కదా. కొంచెం జ్వరం వచ్చిందంటే భయం, వెంటనే బీపీ పెరిగిందంటే భయము, షుగర్ డౌన్ అయిందంటే భయము, మనకి ఇప్పుడు తల తిరిగిందంటే భయము. అర్థమైంది కదా? ఇంకే అందుకే సర్వం వస్తు భయాన్వితం భువి అన్నారు. భూయందు సర్వం వస్తు భయాన్వితం, సమస్త వస్తువులు కూడా భయాన్ని కలిగించినవే. వైరాగ్యమేవ అభయం. అర్థమైంది? ఏమయ్యా భయరహిత అభయం అంటే వైరాగ్యమేవ అభయం. ఈ వైరాగ్యుడికి భయమేముంది? వారికి భయమే లేదు, వారికి భయమే లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు అందుకని ఈ వైరాగ్యం అంటే ఎక్కడ దూరం పోవద్దు. ఉప్పు కారము లేకుండా తిన్నాం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇక వాడికి బీపీ తెలిసారా? తీపి అనుకున్నాం అనుకోండి, ఇంక షుగర్ వస్తాడా? ఇంక భయం ఉంది మనకి. కారం మన పచ్చళ్ళు ఏమో నానబెట్టి ఏమే ఈ ఉప్పు జాలక ఆ పచ్చళ్ళు ఎంత తింటూ ఉంటుంటే ఏమవుతుంది మనకి. అందుకే ముందు డాక్టర్లు ఏమో ఆ పిక్కిలో ఇంగ్లీష్ ఏమంటారు, దాని పేరు పచ్చళ్ళ పేరు పికిల్స్ మానేయండి అంటారు మొట్టమొదటి. అర్థమైందే? ఇది తింటుంటేనే భయం మనకి. అది మానేస్తే భయం ఉంటుందా? ఏమంటారు? ఇక మనం శ్రవణం చేస్తాం, వాళ్ళు పికిల్స్ మానే అంటే శ్రవణం అయింది అంతే కదా. ఆ మాట విన్నంత మాత్రం భయం అది ఇప్పుడు పికిల్స్ మానేయండి అంటారు. పికిల్స్ మానేయండి, పచ్చలు తినకూడదు అంటారు. పచ్చలు తినకూడదు శ్రవణం చేసిన అయిపోయింది. ఇక ఆ పచ్చలు తింటే బీపీ పెరుగుతుంది, తినకుండా మారిపోతుంది. ఇప్పుడు సాధన చేసి మరి శ్రవణం చేసి ఊరుకోండి అంటే, ఇప్పుడు శ్రవణం చేసి ఊరుకోండి అంటే ఏమైంది? అందుకని శ్రవణం చేసి ఊరుకోరండి. ఎవరికి శ్రవణం చేసి ఊరుకోరంటే ఎవరి అంతఃకరణం అయితే శుద్ధమైపోయిందో, ఎవరికి ఆత్మానాత్మ విషయాన్ని గట్టిగా పట్టిందో, ఎవరికి దృఢమైనటువంటి అపరోక్షానుభూతి కలుగుతూ ఉంటుందో అప్పుడు శ్రవణ మాత్రం చేత అంటే అది ఎలాంటిదంటే రోజు పట్టినటువంటి దానికి ఇలా దులుపుతూ ఉంటుంటాం కదా. దులుపుతూ ఉంటుంటే ఏమవుతుంది? అలాగపోతుంది. 2 కోట్లోకి వెళ్తారు, వాడు కర్రగా తగిలించి పెట్టుకుంటాడు, ఎలాగైనా 5 నిమిషాలు అక్కడ రాలిచ్చేస్తాడు, అయిపోయింది. ఎందుకంటే అప్పుడు దూరం వదిలిపోతాయి అన్నమాట. అయితే ఆ ప్రకారంగా మళ్ళీ మనకి దృఢాపరోక్ష జ్ఞానం దిగజారకుండా ఉండడానికి శ్రవణం అప్పుడు చేసుకుంటుంటే సరే. అదే నేననే భావన రోజు దృఢంకి వస్తుంది. అందుకని శ్రవణంతో పాటు ఏముండాలి? మరణం ఉండాలి. నిధిధ్యాసం అంటే అభ్యాసంకి రావాలి, అభ్యాసానికి రావాలి. యస్మాన్నో ఏం చెప్పారు? భయ చెప్పారు కదా. మరి ఎవరిని చూసి లోకం భయం చెందదో లోకానికి ఎవడు భయం, అది అభయం. ఎవరిని చూసి లోకము భయం చెందడం. అభయం అంటే ఇది కదా. ఇప్పుడు అభయ ప్రధానం అన్ని దానాల్లోనికి ఏది అంటే అభయ ప్రధానం చాలా గొప్పదని చెప్పారు. అభయ ప్రధానం అంటే నా వల్ల ఎవడు లోకానికి భయం పడకూడదు. అంటే భయోత్పాదనకి సంబంధించినటువంటి నేను అటువంటి క్రియ ఇప్పుడు నేను లోకంలో చేయను.
ఇంకా అభయం ఏమిటి? ఎవరు శరణార్థులైతే ఉన్నారో ఏమంటారు? ఎవరు శరణార్థులైతే ఉన్నారో వారు శరణార్థి ఎప్పుడు అవుతారు చెప్పండి? ఒక శరణ పొందినట్టు ఎప్పుడు అవుతాడు? అది ఏదో ఒక భయం చేతనే ఈ శరణ పొందుతాడు. అప్పుడు ఆయనకి ఏం చేయలేను? అభయం. అలా అభయం ఇచ్చినటువంటి వాళ్ళే కదా మరి ఇప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ విధంగానే అభయం ఇచ్చినారు. అందుకని ఈ ప్రకారముగా మరి అభయం అని మనకు వచ్చింది. అభయం అంటే ఏమిటి? మనం ఇతరులకు కూడా భయరహితం చేయాలి, మనం కూడా భయరహితంగా ఉండకూడదు. ఏమంటారు? అందుకని అలా ఉండాలి అంటే ఏముండాలి? శ్రవణత మనం వాటి మరణము నిధ్యాసనం చేసుకోవాలి. మరి ఈ విధంగా కదా ఇప్పుడు మొట్టమొదటి తపస్సు ఎందుకు చేసుకోవాలి అంటే మనం చేసుకున్న నిష్ట, అదే ఎంత జ్ఞానం కలిగినా నిష్ట వదలకూడదు. ఈ నిష్ట అనేది ఒక మానవుడికి శక్తిని ఇస్తుంది అనమాట. శక్తి ఉంటే కదా ఏ పని చేయగలం. ఇంట్లోనే మనకు ధనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఏమైనా లోటు ఉంటుందా? అర్ధరాత్రి అవాంతరం వచ్చినా వెంటనే చెక్ బుక్ తీసి తెలారి పంపించారా తెచ్చిచ్చేస్తాం లేదా? ఆ శక్తి అలాగనే ఒంటిలో తపశక్తి ఎవరికైతే నిష్ఠాశక్తి ఉందో వాడికి ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ఆపద అన్నటువంటి శక్తి దగ్గరికి దాన్ని ఢీకొట్టి చేస్తారు అనమాట. ఏమి అదే ఒక చిన్న గడ్డిపూల ఆపద మాకేం పెద్ద ఆపద అంటాడు ఎవరు? ఈ తపశక్తి ఉన్నవాడు. ఇది లేనివాడు అంత ఆపదిస్తే వాడు నిద్రపోడు, ఇతరులు నిద్రపట్టేవాడు, ఎప్పుడూ 24 గంటలు. అర్థమైంది. అందుకని మనం ఇంకా ఏం సంపాదించుకోవాలంటే దీనికి ఉండాలి ధ్యాన తపశక్తి. అప్పుడు మనకి ఎవరికి ధ్యాన తపశక్తులు ఎక్కువ ఉంటాయో అందుకనే మలయాళ వారు కూడా ప్రార్థన చేసినారు. అతీత వైరాగ్యమఖండ బోధ అన్నారు. అదైందా? అతీతమైన వైరాగ్యం మాకు ఎప్పుడు కలుగుతారు అన్నారు. అక్కడ చేస్తూనే ఉన్నారు తపస్సు. 9 ఏళ్ళైనా ఇంకా ఆ స్థితి కలగలేదట. అర్థమైంది కదా? అప్పుడు అన్నారన్నమాట, అతీత వైరాగ్యం అఖండ బోధ కథాని మే సిద్ధ్యతి హే దయాలో అన్నారు. హే దయాలో కథ ఎప్పుడు నాకు సిద్ధ్యతి, ఈ సిద్ధి కలుగుతూ ఉన్నదో అన్నారు. ఇంకేం చెప్పినారు ఆయన? అతీత వైరాగ్యమఖండ బోధ సమాధి తచ్చైవ పరస్య నిష్ట. ఏం చెప్పారు? సమాధి తచ్చైవ పరస్య నిష్ట. పరస్య సమాధి ఆ పరబ్రహ్మమునందు సమాధి నిష్ట ఎప్పుడు మాకు కలుగుతాదన్న. ఇంకా సర్వేషు భూతేషు సమత్వ బుద్ధి. వారు ప్రార్థించుకున్నది ఏమిటి? సమస్త జీవులు ఎందుకు కూడా సమానమైన బుద్ధి ఎప్పుడు కలుగుతాదా? అది తపస్సు చేసి కోరుకునేది ఏమిటంటే అతీత వైరాగ్యమఖండ బోధాం కథాను మే సిద్ధ్యతు హే దయాలో సమాధి తస్యైవ పరస్య నిష్ట సర్వేషు భూతేషు సమత్వ బుద్ధి. ఈ సమస్త మన బుద్ధులు కూడా మనకి ఈ సమత్వ బుద్ధి ఎప్పుడు కలుగుతాదో ఇది కావాలి. ఇది మనం కోరుకోవాలి భగవంతుడికి. మనం కోరుకోవాలి. కోరుకుంటేనే మన మనస్సుకి ఆశపడుతుంది అనమాట. తప్పులే కోరడం. అసలు సామాన్యమైన వేద సంబంధమైన కోరికలు తప్పులేని చెప్పేశారు కదా భగవంతుడు. ధర్మ విరుద్ధ భూతేషు చెప్పేశారు కదా. ఇంక మనకి ఏమిటంటే కోరకూడదు కానీ కోరవలసినవి కోరుకోమన్నారు. అందుకని ఇవన్నీ కూడా అందుకు వాళ్ళంత నిష్ట చేసించేతే అంత దీర్ఘకాలము జ్ఞానాన్ని బోధించినటువంటి శక్తి కలిగింది. మరి వాళ్ళందరూ వారు పోయిన తర్వాత కూడా అది జరిగే శక్తి కూడా ఉంటుంది. అందుకని మనకి తపశక్తి అన్నటువంటిది అవసరం. మరి ఆ శక్తి చూడాలా చెప్పిన తర్వాత ఇంకొక సంవత్సర కాలం కదలకుండా జరగకుండా అటువంటి స్థితిలో ఎన్ని గంటలో 3 గంటలో 4 గంటలో 2 గంటలో పుణ్యం కూడా అందరికి రావాలి కదా. అందరికి వస్తుందా?
మనం అన్ని పనులు చేసుకోవాలి. రాత్రికి ఏముంది దగ్గరికి అందరూ వచ్చి పనులు చేస్తుంటూ వెళ్ళిపోతుంటారు. అలా కూర్చోడం తినడం ఇంకా కంచం కూడా కడగక్కర్లే. అర్థమైందా? ఏం లేదు. మరి మిగతా టైం వల్ల ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు మనకు ఆ సమయం దొరికినా ఇంక ముచ్చట్లు వేసుకొని కూర్చుంటాం. అక్కడ కూర్చొని ఏమంటారు, మనకు ఆ సమయం దొరికిన ఏం చేస్తాం? వాళ్ళని వెళ్ళి పిలిచి ఏం పని లేదా, ఏ పని కూర్చుందాం మీటింగ్. మీటింగ్ వేసుకొని ఏం చేస్తాం చెప్పండి? ఒకరింటికి ఒక అమ్మగారు వెళ్ళారు, ఇక మొదలు పెట్టారు మధ్యాహ్నం. సాయంకాలం 5 అయిపోయింది. 5 అయిపోయింది, వంటకి వెళ్ళగా నేను చెప్పిందల్లా విన్నావా అని అడిగేది. ఏం చెప్పారంటే వాళ్ళ కోడల సంగతి చెప్పింది అనమాట. 3 నుంచి 5 గంటల వరకు. సరే, ఆవిడేమన్నదంటే నేనేం వినలేదు అంది. ఎందుకని వినలేదు? ఎప్పుడు నువ్వు ఆపేటప్పుడు మా కోడలు సంగతి చెప్పాలనుకో నేను వినలేను అంతే. అయితే మీ కోడల సంగతి మళ్ళీ రేపు 3 గంటలు పెట్టుకుందాం, ఈవేళ మా కోడల సంగతి. ఆమె అన్నాడు ఇంకొక అమ్మ వస్తే ఆమె కోడల సంగతి. ఇదే సరిపోదు. మన టైం మళ్ళీ ఏం సరిపోదు చెప్పండి? టైము దొరకదు అంతా మనం దొరకపోవడం అంటూ లేనే లేదు. దొరుకుతాయి. నేనేంటి శ్రద్ధ ఉంటే దానికి టైం దొరుకుతాయి. నేనేం ఇంట్రెస్ట్ ఉంటే దానికి టైం దొరుకుతుంది. ఏమంటారు? అది వాస్తవమే కాదు. ఇప్పుడు టీవీ సీరియల్ చూడాలనుకుంటాం, టైం దొరుకుతా లేదా? పంట పెంట ఏదో ముందే చేసుకుంటాం, కూర్చుంటావా లేదా? సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం, టైం దొరుకుతుందా లేదా? సినిమాకి వెళ్ళాం కాబట్టి ఫస్ట్ షోకి ఆ టైంలో వంట భోజనాలకి మానేస్తున్నావా? దాన్ని ముందేనే చేసుకుంటాం. వచ్చినా కానీ ఈ రోజు 10 గంటలకు ఏమైంది? 11 గంటలు అయితే ఒక రోజుకి. ఎందుకంటే 3 గంటల సినిమాకి సత్తా అనమాట. అర్థమైతే అందుకోసం మనం టైం అనేది మరి టైం ఇప్పుడు ఎవరు చేద్దామని చెప్పండి? ఆ దేవుడు మాకు టైమే ఇవ్వలేదే. దేవుడు ఇచ్చే టైం, ఇచ్చిన టైం పని చేసుకుంటుంటే. అందుకని ఎప్పుడైతే ఆవిడ ఉపదేశం తీసుకుందో అప్పటి నుంచి ఆ పని అంతకు పూర్వం మనకు తెలియలేదు. ఇంటికాడ కూర్చోవడం, ఏదో తినడం ఉంటున్నారు. ఇప్పుడు మరి ఈ టైం తెలుస్తుంది కదా అందరికీ. పారాయణ ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం కదా మనం. ఈ టైంలన్నీ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి కదా. ఇక ఇప్పటి నుంచి మనం ఏం చేయాలా అన్నట్టు మనకు నిర్ణయం వచ్చింది కదా. ఇక అది ఆ నెలల పారాయణ సమయంలో వెళ్ళడం, మళ్ళీ ఆ టైము మళ్ళీ ఇంటి దగ్గర మీరు మంచి కర్రీ మరి చేసుకుంటున్నారు. పారాయణ లేకపోయినా అయిందా? పారాయణ లేకపోయినా ఇది పారాయణ అయిపోయిందంటే అది మళ్ళీ ఎంతో బంధం వీడిపోయినట్టు కనపడుతుంది కదా. ఈ నెల పారాయణ లేకపోతే ఇక ఎంతో బుర్ర మీద మోపు తగ్గిపోయింది అనుకుంటారు. మళ్ళీ మొదలెట్టారా అంటారు. అది మొదలెట్టారా ఈసారి ఇప్పుడు ఈ వారం మొదలెట్టారు, మళ్ళీ ఏ వారం మొదలెడతారు అని కొంతమంది అప్పుడు అనుకుంటూనే ఉంటుంటారు. 3-4 వారాలు చెప్పడం మొదలు చెప్తున్నారు కదా. ఇక మళ్ళీ వారు ఎక్కడ మొదలెడతారో ఏమిటో మళ్ళీ. కాబట్టి సర్లే నెలకు 3 వారాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి కదా మళ్ళీ అనుకుంటారు. సరే, మొత్తం మీద ఇది ఏమిటంటే భారం ఏదో తీపోయింది అనుకోలే కానీ మనలో ఉన్న భారం దీని వదిలిపోతుంది అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మనలో ఉన్న భారం వదిలిపోతుంది అనమాట. ఏదైతే అజ్ఞానంతో కూడిన మాలిన్యమైన భారం ఉందో ఆ భారం ఇప్పుడు ఏమవుతుంది? అందుకని ఎప్పుడు కూడా సరిపోతుంది చూడకండి. జన్మ ఎప్పుడు చెప్పగలవండి. ఇప్పుడు ఉన్నాం, రేపు ఈ ఏళ్ళకి మనం అందరం ఉంటాం. ఎవరికి గ్యారెంటీ రాసిస్తామా? అదేదో అందరూ పోతామేంటి అంటారేమో. అందరం పోవడం కాదు, ఆ గ్యారెంటీ అది ఉందా? ఇప్పుడు సభ జరుగుతామంటే ధర్మరాజులు అందరూ కూర్చున్నారు, దేవుడు పక్కనే ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వచ్చినాడు ఒక ఆయన. వచ్చిన తర్వాత ఏదో అడిగాడు, అయ్యా నేను ఇప్పుడు మీ మీటింగ్లో ఉన్నాను, నిన్ని మీరు రేపు సాయంకాలం రండి తప్పక ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరు? ధర్మరాజు. అనేసరికల్లి దేవుడికి ఎక్కడ లేని ఆలోచన వచ్చిందో వెంటనే లేచాడు. లేచి చెప్తాను, మీ అందరికీ 1 నిమిషం నా మాట వినించుకుంటాను, ఏమైనా అధ్యక్షణ? అధ్యక్షణ చెప్పు భీమా అన్నారు అందరూ. భీముడు నోటి మామూలు కొట్టాడా? ఉదయం రాస్తాడు కదా, ఆయన 19 బోళ్ళు ఎంత తాచిగా చెట్టు తీసుకొని పోకున్నాడట అని అంటారు కొంతమంది. 7 బోళ్ళు అన్నం కూడా ఒకసారి తినేస్తాడట. చూడలేదే మనం అనుకోండి, అన్ని మాటలు అనుకుంటున్నా. అయితే అప్పుడు ఎత్తి అంటున్నారు, ఇంతవరకు జీవితంలో నేను చూడలేదు, రేపు సాయంకాలం వరకు ఉంటాను, నా జీవితం ఉంటానని నమ్మకం కలిగిన వాడు ఒక్క మా పెద్దన్న ధర్మరాజే అని కనుక్కుంటాడు. అందరికి ఈ తిండి వాడికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాం. అర్థమైందా?
కాబట్టి ఆ ఇచ్చింది లేదు వెంటనే ఇచ్చి పంపాలి. కానీ రేపు సాయంకాలం ఇస్తామంటే రేపు సాయంకాలం ఈయన ఉంటారు నమ్మకంగా. గత తీరు వచ్చింది, రేపు సాయంకాలం ఉంటారు నమ్మొచ్చిందే. అందుకే క్షణం చిత్తం, క్షణం మిత్తం, క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణ. ఎవరికైనా కరుణ ఉంటుంది కానీ ఏముంది. రోడ్డు మీద పడిపోతున్నానని అంటే తీసి వెళ్ళిపోతే లేవనిస్తారు. ఆయన ఎక్కడ రోడ్డు మీద పడుతున్నాడా వీడు ఏట్లు పడుతున్నాడా నీట్లు చూడడు. ఎక్కడ పెట్టినా ఆయనకి సంబంధం లేదు. ఆ టైం తీసిపోరా ఎవరు. అందుకని మన చిత్తం అది. దేవాలయంకి వెళ్ళాం, అక్కడ ఉత్సవాలు చూస్తే మన మనసు ఎలా వచ్చేస్తా ఈ దేవాలయంకి నేను ఒక 10,000 ఇచ్చేద్దాం అనుకుంటా. అయిపోయిందా? అయిపోయింది కదా. ఇస్తామనుకునేది మీరు బ్యాంక్ ఇవ్వకపోయినా ఎప్పుడైనా అలాగని ఇంకా సంకల్పం చేయలేమో చెప్పండి. ఇస్తామనుకునేది ఇవ్వకపోతే అది బాకీ. ఎందుకంటే వాక్కు మనస్సు కాయం మూడును. వాక్కుతో అన్నది, మనస్సులో సంకల్పించింది, కాయంతో ఇచ్చేది. అర్థమైంది కదా. అందుకని ఇస్తామనేది ఇక రేపటి నేను చెప్తానని అనుకోకూడదు. చెప్పేసే కదా స్వామి ఎవరు లేకపోతే. కాబట్టి అయిపోయింది. ఇస్తాను వచ్చాడు, ఇంటికి వచ్చేసినాడు. ఇంటికే వచ్చాడు. అప్పుడు 10,000 ఇస్తామనుకున్నారా? ఇంటికి వచ్చారా? మొన్న ఆలోచించాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంచుమించు ఒక 60-70 మంది ఉన్నారు. కాబట్టి నాలా 10,000 ఇస్తే అవుతే చాలా డబ్బు ఇస్తారు. ఇదంతా ఖర్చు పడదు. కాబట్టి కనీసం ఒక 1000 రూపాయలైనా ఇచ్చేద్దాం అనుకుంటుంది. అయిపోయిందా? అచ్చేద్దాం. సరే ఇవ్వడానికి వెళ్ళి 1000 రూపాయలు ఇస్తే మాత్రం కంటి వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టి నమ్మకం ఏంటి? అయ్యా ఏదో అనుకున్నాగా 100 రూపాయలు రాస్తాను. అయిందా? ఇక అక్కడికి ఏమైపోయింది క్షణం చిత్తం. అందుకని చిత్తములో ఎప్పుడైతే మంచి సంకల్పం ఏదో అనుకున్నామో ఆ సంకల్పం వెనక్కి ఎప్పుడు పోకూడదు. అర్థమైంది కదా. మంచి పని కదా, కష్టం వచ్చింది. సరే అవకాశం లేకపోతే లేకపోయింది, కానీ అవకాశం ఉన్నప్పుడు ఆ పని మనం చేసుకుంటున్నాం. అయింది కదా. అందుకని ఈ ప్రకారంగా ధర్మరాజు చెప్పారు. అందుకని మనము ఇంకా ఎంతకాలమో ఉంటాం కాబట్టి అని అనుకోవద్దు. అందరం ఉన్నప్పుడు సమయాన్ని మిగిలించుకోవాలి. ఏది మనం మిగిలించుకొని పూజ కానీ, జపము కానీ, ధ్యానము కానీ, సత్సంగం కానీ చేస్తున్నామో ఈ సమయమే మన వెంట మన ఎంట ఆగే జన్మలో ఉంటుంది. ఈ సమయమే మన వెంటన్నా మన ఎంట కూడా ఆగే జన్మలో ఉంటుంది. ఈ 23 గంటలు అలసిపోయి పులిసిపోయిన సమయం అంతా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు పంచుకొని పట్టుకుపోతారు. అర్థమైందా? ఈ గంటకో సేపటి కోసం మళ్ళీ వాళ్ళ పెర్మిషన్ తీసుకొని వాళ్ళకి లాలించి పాలించి వస్తేనే మనకు సమయం ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? ఈ లాలించి పాలించుకొని భయంతో వచ్చిన సమయం మన వెంట వచ్చేది. తిరిగి ధారాళించిన సమయం వల్ల వాళ్ళు వెంటేసిపోతారు. అందుకని సమయము మాకు చాలలేదని అనుకోకండి. ఎవరో కూడా సమయాన్ని మనం ఎవరికి సమయం ఉండదు. ఇప్పుడు ఉపన్యాసం నేను చెప్పకపోయినా ఏ సమయం ఉండదు. ఇంకా ఏదో పనివాని పనులన్నీ చదువుతూనే ఉంటుంటాయి. ఏంటంటే ఆచార్య మనకి పనికి వచ్చిన పని లేకపోయినా ఇక వాళ్ళు వచ్చిందో వీళ్ళు వచ్చిందో ఈ పుస్తకం అటు పెట్టో ఆ పుస్తకం ఇటు పెట్టో లేకపోతే ఏమి ఈ చూడటము సద్దలో ఖాళీ ఉంటే ఏదో చేయడమే కదా. అందుకని సమయం అనేది మనం ఏర్పరచుకోవాలి. అది మరి అటువంటి సమయాన్ని 1 సంవత్సరంలో ఏం చేశారు తెలుసా? తీవ్రమైన సాధన చేశారు. ఎవరు కూడా బాగా సాధన చేశారు. ఇది సాధన చేసేసరికి అంతకన్నా అయిపోయింది. ఆత్మానాత్మ విచారణ గురువుగారు మన అద్విజ్ఞానానికి విచారణ చేసుకున్నారు. ఇక ఆ విచారణలో ఎవరికై శుద్ధి అయిందో ఇక ఆత్మ నుంచి కదా ఈ సంస్థ పుట్టింది. అది ఆత్మతత్వమైన సంబంధించిన జ్ఞానం కూడా డైరెక్ట్ గారికి వచ్చేస్తూనే ఉంటుంటారు. రమణ మహర్షి గారు ఉపన్యాసం చెప్తూ ఉంటుంటే పండితులందరూ వింటుంటుంటే వాళ్ళు చెప్పేవారు, మీరు చెప్పే సూత్రం ఫలాని భాగంలో ఉంది స్వామి అనేవారు. అలానా? ఇది మాత్రం చదువుకుంటే కదా తెలియడానికి. కాకపోయినా తత్వాన్ని తెలుసుకున్నారు కదా, తత్వం నుంచి వచ్చింది కదా ఈ వేదము. తత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి తత్వం నుంచి ఈ వేదం వచ్చింది కాబట్టి ఆ తత్వ నిష్ఠ కాబట్టి వాళ్ళు అనుకోకుండా కొన్ని వారికి పూర్వజన్మ సంస్కార ఫలంగానే ఇప్పుడు కానీ వస్తూ ఉంటుంటాయి. అందుకని మనకి ఆ విధంగా చూడాలని తయారైంది. అయింది కదా బ్రహ్మాండమైనటువంటి అది. ఇప్పుడు ఇంత డీప్ అయినటువంటి విజ్ఞానాన్ని ఒక పూట మనకి అర్థమే అవడం లేదు. అర్థమైంది కదా. ఏదో ఒకటి మొత్తం మీద ఫోన్లే అర్థమవుతుంది అనుకుంటుంటాం. మరి అంత అటువంటి స్థితిని కూడా మరి చెప్పడానికి ప్రకాశం ఎక్కడి నుంచో చెప్పండి. ఇది అన్నమాట. అందుకు మరి ఇటువంటి స్థితిని కూడా ఏ ఆశ్రమంలో ఉండి పొందారు? అయింది కదా. మరి వారు ఇప్పుడు రాముడు కూడా
ఈ గృహస్థాశ్రమంలో ఉండే ఈ విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అర్జునుడు కూడా గృహస్థాశ్రమంలో ఉండే ఆ విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. పరీక్షిత్ మహారాజు కూడా గృహస్థాశ్రమంలో ఉండే ఆ విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మనకి ఇది జ్ఞానం మనకు పడుతుందా పట్టదా అన్నటువంటిది ఏమి లేదు. దీనికి వారని వీరని లేదు. అందరూ ప్రయత్నం చేసినారు, అందరూ పొందిపోతారు. ఇదిని అది అందుకని మనం ఏం చేయాలి? అందరూ ఉన్నాం ప్రయత్నం చేయాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాస చేసుకోవాలి. అది అన్నమాట మనకి. అందుకని రోజు చదువుతూ ఉంటుండాలి. ఎన్ని పనులున్నా 10-15 నిమిషాలు చదువుకోండి. గ్రంథం తాత్పర్యం విడిచిపెట్టకండి. అరాయణ అయిపోయినాక ఇంట్లో రోజు 10 నిమిషాలు చదువుకున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి ఇక్కడ చదువుతున్న ఏది విషయాలు మీకు చెప్పకపోవడమే ఏం చెబుతారా అన్నది మీకు అర్థమైపోతుంది. వచ్చిన సబ్జెక్ట్ మొదలెట్టేసరికి ఇది ఏం చెబుతారా అనే విషయమో అర్థమైపోతుంది. అప్పుడు అప్పుడు మీకు ఏం తోస్తుందంటే, మీరు చదువుతున్నప్పుడు మీకు ఏం సందేహాలు అయితే ఉన్నాయో ఆ సందేహాలు మీకు గుర్తుంచుకొని ఇక్కడ నివారణ అవుతూ ఇందులో ఒక నూతన సందేహం మనకు మళ్ళీ ఉత్పన్నమవుతుంది. లేకపోతే ఈ నూతన సందేహాలు ఉత్పన్నమో కావు. పాత సందేహం ఉండదు, కొత్త సందేహం ఉండదు. ఇంక సందేహాత్మ అంటే నీకు వినొచ్చు. ఇంకా సందేహం లేదు ఇంకే ఏమంటారా? అది అన్నాడు, సందేహం మరీ కష్టమే. ఇందులో సందేహం పెట్టుకోండి. వల్ల ఆధ్యాత్మిక జ్ఞానంలో సందేహం, మామూలు సందేహాలు పెట్టుకున్నాం అనుకో, అదే చెప్పాడు. కొత్త దేహం ఇంకొక తగిలించుకున్నాడట. భగవంతు ఇచ్చిన 3 దేహాలే, స్థూల దేహం, సూక్ష్మ దేహం, ఇది సందేహం, ఇంకోటి సమ్యక్ దేహం. ఇది అర్థమైంది. ఇంకో దేహం పెట్టుకోండి. ఈ 3 దేహాలను చస్తూ ఉన్నాం. అర్థమైందే. ఈ 3 చెప్పుకోవడానికి 30 జమే సాధనే మనకి. ఇంక ఈ కొత్త సందేహం పెట్టుకుంటే ఇది చెబుతాడే. ఈ 3 పోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం ఇంకో మళ్ళీ మరి 3 ఇలాంటి దేహాలు ఎన్నో పుట్టిస్తుంటాయి. ఎందుకు కావాలి? అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఆ సంగతికే. ఇప్పుడు ధారణా ధ్యాన సమాధి ఉన్నవాడికి ఇది వస్తుంది కంపల్సరీ. ప్రతి వాడికి మాత్రం చేయాలి, కంపల్సరీ చేయాలి. అదే నేను అందుకే చెప్తున్నాను, ఇది అక్కర్లేదు అంటుంటే వాళ్ళందరూ మరి ఉపదేశం తీసుకొని 1 సంవత్సరం కూర్చొని ఇష్టలో ధ్యానం ఎందుకు చేశారు? ఆ ధ్యానం చేసినప్పుడు మనకు శక్తి వస్తుంది. ఈ శక్తి ఏదైనా చేస్తారు. అందుకని ధ్యానం చేయాలి. ఏదో పూర్వజన్మ సంస్కారంలో వాళ్ళు బాగా ధ్యానం చేసి ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళకి ఇది పడుతుంది కాబట్టి వాళ్ళకి చేయమని మనం చెప్పని అవసరం లేదు. అవి ఎక్కడో నోటుకు కోటుకో ఉంటాయి. అర్థమైందా? అందుకంటే మనం ధ్యానం అనేది అవసరం. అందుకే అష్టాంగ యోగంలో ప్రకృతి పురుష వివేకం కలగాలి అంటే ఈ యోగం ఉండాలని చెప్తాను. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. లోకములు ఏ స్థితి కలగాలన్నా ధారణ ధ్యాన సమాధి ఉండాలి. సిద్ధులు రావు. సిద్ధి ఏకాగ్రత సిద్ధి ఏమొస్తుంది? సిద్ధి కంటే ఏ అంశం ఉందో ముందు ఇది ఒక స్థూలాన్ని ఇది అభ్యాసం అయిపోతే తర్వాత సూక్ష్మం ఉన్నది సమయం చేయడానికి అది కుదురుతుంది. స్థూలంలోనే మనసు నిలబడిపోతే సూక్ష్మం ఎట్లా నిలబడుతుంది? మనసు నిలబడడానికి. అందుకనే కదా 6వ అధ్యాయంలో సమంకాయ శ్లోకయం ధారయన్నచనం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశస్థ అనవలోకయన్ చెప్పారు కదా. అదేమిటి? యోగం అనమాట. యోగం అంటే అదే ధ్యానం. అందుచేత ధారణ ఉండాలి, ధ్యానం ఉండాలి, సమాధి ఉండాలి. అంటే ఏమిటి ధారణ ధ్యాన సమాధి చెప్పుకెళ్ళిపోతున్నారు? ఏమిటి అర్థం కాకపోతే ధారణ అంటే ఏమిటి? దేశబంధ చిత్తస్య ధారణ. ధారణా పదానికి అర్థం ఏమిటి? దేశబంధ చిత్తస్య ధారణ. అది సూత్రం. అంటే ఏమిటది? దేశబంధం అంటే చిత్తస్య అంటే చిత్తమునకు, దేశ మన శరీర అవయవంలో ఏదో ప్రదేశంతోనే ఏదో ప్రదేశంతో సంబంధపడి ఉండడమే ధారణ. అంటే ఏమిటి ఆ ప్రదేశం? భూమధ్యం కానీ, నాసికాగ్రం కానీ, హృదయాకాశం కానీ ఏదో ఒక స్థానంతో సంబంధం పెట్టుకోవాలి. మన కళ్ళు మూసుకొని ఈ స్థానం. ఎందుకంటే ఇతరమైనటువంటి మనసు పోయే స్థానాలు చాలా ఉంటుంటాయి అన్నమాట. అది 100 స్థానాలు పోతుంటది. నిమిషం వదిలేమా అది అన్ని చూసి వచ్చేస్తాయి. అవన్నీ స్థానాలు ఎప్పుడు గోచరంలో ఉంటాయి దృష్టికి. అందుకని ఆ స్థానాల నుంచి మొదలవడానికి మన సమీపమైన ఒక స్థానం అనేది ముందు నిర్ణయించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి ఇదే స్థానంతో సంబంధపడి ఉండిపోవాలి ఒక స్థానం.
ఆ ధ్యానం అంటే ఏమిటి? ఆ స్థానంలో మన ఇష్టదైవాన్ని చక్కగా పెట్టుకోవాలి. ఏంటి కదా, మన ఇష్టదైవాన్ని పెట్టుకోవాలి. ఏ దైవమని మీ ఇష్టం. ఆయన ఆ రాముడే కానీ, కృష్ణుడే కానీ, సాయిబాబా గారు కానీ, వారు కానీ, వీరి కానీ, ఇది భేదం. మీ మనస్సుకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఏ దేవతకైతే ఉంటుందో ఆ ఒక్క దేవతను ధ్యానంలో పెట్టుకోండి, మిగతా దేవతలందరినీ పూజించుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు మన మనస్సుకు ఉంటాయి ఎన్ని దేవతలు, ఏ దేవత, ఆ దేవత తీరైన వాళ్ళని కాదు. రామరావుని, కృష్ణురావుని, ఆంజనేయురావుని, గణపతిరావుని, బాబా గారు, షిరిడి సాయిబాబా గారిని, లేకపోతే పురపతి బాబా గారు, ఎవరు కానివ్వండి, వీళ్ళు మనకి లెక్కలేదు. అర్థమైంది కదా? మన మనస్సుకి ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పారు కనుక ముందు, ఆయన దగ్గరికి ఒక శిష్యుడు పోతున్నారట. శిష్యుడు పోతూ పోతూ అంటుంటే అప్పుడు ఆ శిష్యుడు చాలా కాలం బట్టి వస్తున్నారు అని ఏంటంటే అప్పుడప్పుడు అన్ని అడుగుతున్నారు. సరే, కొన్నాళ్ళు పోయిన తర్వాత మా తత్వమసి మహావాక్యం ఉపదేశించిన తర్వాత పోతూ ఉన్నారు. ఒక 6 నెలలు రాలే. ఏమయ్యా ఈ మధ్యన రాలేదు అన్నారు. ఏం చేయమంటారు? భార్య పోయింది, పిల్లలు పోయినారు. ఆఖరికి ఏమిటి అంటే ఒక గేదె 20 లీటర్లు పాలు ఇచ్చింది, ఆ గేదె కూడా పోయింది అని విచారిస్తున్నారు. అయితే మరి నేను చెప్పినట్టు సాధన చేసుకుంటున్నారా? ఏం సాధన అంటే నేను ఎక్కడ కూర్చున్నా ఆ గేదే నాకు వస్తూ, ఇన్ని పాలు ఇచ్చిన గేదె పోయింది కదా, అదే నా దృష్టిలో ఉంటుందన్న. సరే, ఇంకేంటి అంటే ఇంకా చెప్పారు, రేపటి నుంచి నువ్వు ఇంకో దాని ఎంత మనసు పెట్టకు, ఆ గేదెని మనం గేదె మీదే పెట్టి చక్కగా ధ్యానం చేసుకోవాలి. గేదె మీద పెట్టి ధ్యానం చేసుకో, నీకేం పర్లేదు, స్వామి చేసుకోవచ్చు, అలాగే చేసుకో. నీకు 24 గంటలు ఏది మస్తు అది పెట్టుకో, నీకే నష్టం వచ్చింది పెట్టుకున్నాడు. ఈ గేదె మీద పెట్టుకొని ధ్యానం చేస్తే ఎక్కడికి పోవడంలే. ఇంతమంది ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పోతుంది. ఇప్పుడు హాయిగా గేదె బ్రహ్మాండంగా మనసులో ఉండిపోయేది, అలా ఉండిపోయేది. మళ్ళీ కొన్నాళ్ళు లేదు, ఎలాగుందన్నాడు. ఇంకా ఏ మన సచ్చిడి పనిలేదు, కూర్చుని నుంచి పోయిన వరకు గేదె బ్రహ్మాండం కనపడుతుంది అన్నాడు. సరే, మళ్ళీ ఇప్పుడు ఈ నెల కూడా అలాగే చేసుకున్నారు. ఇంత ముందుగా నాకు గంట ఎక్కువ పెంచుకున్నారు, ఇంకా పెంచుకున్నారు. గంటన్నర ఇతరికి గేదె లేదు. అర్థమైంది? అలా ఏదో తేజ రూపంలో వచ్చేసింది. అర్థమైంది కదా? మళ్ళీ 2 నెలలు పోయినాక అడిగారు, ఎలాగొందన్నారు. ఇప్పుడు ఆ గేదె కనపడటం లేదండి, కాసేపు మళ్ళీ కనపడటం లేదంట. గుర్తు తెచ్చుకుంటుండే మళ్ళీ దాన్ని పెడుతుండ అన్నారు. ఎందుకని నేను వదలమంటే చికాకండి. ఇప్పుడు అది గుర్తు తెచ్చుకుంటుండే, లేదా ఫోటో పెట్టుకుంటుండే, గేదె ఫోటో తీసి అది చెప్తే 3 నెలలు మళ్ళీ ప్రారంభించినాడు. కాసేపు అయ్యేసరికి ఏం మరిగా బలం పోయింది కదా, ఇక మళ్ళీ అలా మళ్ళీ 3 నెలలు ఎలాగుంది, ఏముంది అసలు గేదే లేదన్నాడు. మాకు మునిగిపోయింది అన్నాడు. గేదె లేదు, ఏముంది, ఏమీ లేదన్నాడు. ఇక అది అలా నిలిచిపోయింది, ఎక్కడికైనా పోతుంది, ఎక్కడికి పోవడం లేదు. సరే, అయిపోయి ఇప్పుడు గేదె ఉందండి, ఉందా? అందుకని ఏది పెట్టుకోవాలి, ఆ గేదెనే పెట్టుకుంటే మరి ఏ దేవతలు పెట్టుకుని నష్టం వచ్చింది. అర్థమైందా? అందుకని ఏ దోషం మనకి లేదు. పగలు ఇవన్నీ చూస్తున్న వస్తువులు రాత్రి నిద్రపోయినప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయా? కనబడటం ఉంటుంది, ఎవరికి కనబడటం. అలాగే ధ్యానంలో మీరు ఏ విగ్రహాన్ని ఏ మూర్తిని పెట్టుకున్నారు, ఆ ధ్యానం అన్నటువంటి అంతర్ముఖం బాగా అయిపోతే అది కూడా కనబడకుండా, అర్థమైంది అందరికి. ఇప్పుడు అది కూడా కనబడకుండా అది ఉండాలి మనకి. అది అందుకే ఏది పెట్టుకున్న నష్టం మాత్రం లేదు. అది మనకి ఆ వస్తువుతో సంబంధపడి ఉండాలి. అది ధ్యానం, ఆలంబన చేయాలి. మరి ధ్యానం చేసినప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి ఉండాలి కానీ మరి అధ్యయమే వస్తువు ఉంది. దీనిలో మనం ఓంకారాన్ని ధ్యానం చేయాలి. ఓంకారాన్ని ఎవరు చెప్పారు ఈ ముక్క? ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే, ఏతద్దేవాక్షరం బ్రహ్మ, ఏతద్దేవాక్షరం పరం, ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తతో అన్నారు. ఎవరు? కఠోపనిషత్తులో నచికేతసుడికి యమధర్మరాజు బోధిస్తాడు. యమధర్మరాజు మనందరికి భయం అవునా కదా? ఆయన మాటే తలుచుకోమని ఎవరి మాటలేం చెప్పండి కానీ ఆ మాట మాటికి చెప్పకండి, మా భయం వస్తుంది అంటారు కొత్తది. అర్థమైందా? భయం ఎందుకు మనకి భయం?
ఏ భయం. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయనతో ఉద్యోగం. కలెక్టర్ దగ్గరికి వెళ్తే భయం అంటే మరొక 1-2 సార్లు భయం వేస్తుంది అంతే. ఏమో అని మళ్ళీ భయం ఉండదా? ఆయనతో ఉద్యోగం. ఆయన ఏం తప్పు చేస్తాడు చెప్పండి? ఎవరికి ఇచ్చిన పైన ఆయన పోలీసు ఉద్యోగం ఇచ్చారు. పోలీసు ఉద్యోగం మనం పెట్టారా? పోలీసులు పెట్టిన తర్వాత ఎస్ఐ అంటే 2 కొట్టు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? కొట్టకపోతే ఉద్యోగం తీసేస్తాడు. నీకు చెప్పిన పద్ధతిలో ఇంటికి పోమంటాడు. మరి ఇప్పుడు అబ్బో ఆ పోలీసు దగ్గర మనం వెళ్ళడం మహాభయం అంత వచ్చిన తర్వాత ఎక్కువ కొట్టే పోలీసు. అందుకని యమధర్మరాజు మనం బయట భయపడిపోయి తండ్రి ఒక మాట అంటాడు అనుకో, నేను యమలోకం పంపుతాను చూడు అంటాడు అనుకో, మళ్ళీ నోరెత్తాం మనం చేస్తాం, వృత్తిని అయిపోతాం. మళ్ళీ ఆయన మర్చిపోయినట్టు చేస్తాం మనం. ఎవరైతే మనం పంపుతామన్నారో ఆయన మర్చిపోయేటట్టు మనం లాలించి పాలించి చేస్తాం. ఆయన మర్చిపోయింది అనేవాడు. నిన్ను యమలోకం పంపుతానన్నాడు ఎవరు? కొడుకు మీద కోపంతో అన్నాడు. ఆయన మర్చిపోయినాడు, ఏదో కోపంగా అన్నాడు అంతే. ఈయన కోతిలాగనమాట. అర్థమైంది కదా? యమలోకం పంపుతా అన్నారు. ఎప్పుడు పంపుతారు? అంటారు. చూపించి పెట్టింది ఏమనుకుంటారు. మళ్ళీ అన్నాడు, మన వంశానికి అపఖ్యాతిలాగా మీ నోటి తండ్రి పలాని తండ్రిని వాక్యము పాలించాక ఈ రోజు వరకు రామచంద్ర చెప్పుకుంటున్నారు. అంటే పితృవాక్ పరిపాలకులు ఎవరంటే లోకంలో ఎవరిస్తారు? రాముడు ఇస్తారు. ఆ విధంగా పితృవాక్ పరిపాలకులు చేయనటువంటి వారు తండ్రికి ఎంత కలంకం తెచ్చారన్నమాట లోకులు రేపు చెప్పుకుంటే అది నరకానికి మన ఇద్దరికి హేతు అవుతుంది కదా. అందుకని మీరు అన్ని మాట నిలబెట్టుకోండి, నన్ను యమలోకం వెళ్ళడానికి ఆజ్ఞ ఉన్నటువంటి ఎవరు? మనము ఏదో అన్నాను, నేను పాప మీద అన్నాను కానీ నువ్వు యమలోకి వెళ్తావు అని వెళ్తే యమలోకం బాగుంటుందా అని మనం వెళ్ళిస్తామా? చూసారా మరి యమలోకం పోయిందా? ఎవరు? మరి యమలోకం వెళ్ళాడు. యమలోకం వెళ్ళి మళ్ళీ మానవులు రాలే. ఏ దేవలోకానికి పోవాలి. యమలోకానికి వెళ్ళి ఆయన మానవలోకం అడిగి పెట్టలేదు, దేవలోకం పోలేదు. పెట్టినా ఈ లోకం సంబంధానికి సంబంధం లేకుండా పోయినాడు. ఆయనకి మళ్ళీ యమలోక దర్శనం చేయాలని ఎంత కోరుకొని తెలుసు ఎవరికి? ఆ అవకాశం లభించదు ఆయనకి. ఎవరికి నచ్చింది యమలోకం దర్శనం చేసుకోవాలని పాపం తగతాడు. ఎందుకంటే ఏ యమలోకానికి అధిపతి ఆయన వల్లే కదా నేను పొందినాను. కృతజ్ఞత అభంగా ఆ లోకానికి ఒకసారి వెళ్దాం అనుకుంటే జీవితంలో వెళ్దాం కాదు. మనం ఎప్పుడు తప్పించే ప్లేట్ వెళ్ళినప్పుడు ఒక నిద్రపోయేటంటే అయ్యో దెబ్బతోతారు, ఇది కానీ లాగిస్తే ఇది పోతాయేమో కానీ లోకం వెళ్తాను ఉండే ఉండదు మనకి. మనకి ఆ లోకమే ఎలాగో వయా. కాబట్టి వయా వెళ్ళి దిగాడు ఎవరు తెలుసా? ధర్మరాజు. అది కేవలం వయా, స్వర్గలోకమే అది వయా అన్నమాట. వయాన్ని తెలుసుకున్నారకి పోటీ వయా బస్సు అంటే ఇటు వచ్చి పోతుంది అనమాట. ఆ ప్రకారంగా యమలోక వయా ఇది ఆ ప్లేస్ అలాంటిది అనమాట. కొన్ని వయా ఉండవు, కొన్ని వయా ఉంటాయి. ఈ యమలోక మీదకి వెళ్ళేసరికల్లా కింద ఏదో అలా గెదలని కింద చూసేటట్టుగా ఈయన కింద చూసినాడు ఎవరు. చూసేసరికి ఏమైపోయింది తెలుసా? కిందనికన ఆ యొక్క ధర్మరాజాదులను ఇది అర్జునుడు, నకులుడు, సహదేవుడు, జీవుడు ఈ నలుగురిని కుంభి పాపలు పడేసి హింసలు పెట్టినట్టు కనబడింది ఎవరికి? ఆ దెబ్బలు చూసేసరికి ఇదే మరి సంబంధం కదండి. పూర్వ సంబంధం వదులుతారా? వదులుతా చెప్పండి, మొదలు వదులుతారా? వదలు. ఆపరేట్ కదా అన్నారు. ఆపంటే ఆపరేషన్ వచ్చినట్టు మరి. ఎందుకంటే పంపినప్పుడే పెట్టారు, ధర్మరాజు గారు చెప్పినట్టు మీరు రావాలన్నారు ఎవరు అక్కడ పంపించిన. అందుకని మరి ఈయన ఎక్కడ ఆపాలి, ఎప్పుడు కదలమంటే అప్పుడు కావాలి. ఆపన్నారు, తెచ్చేసినాడు. ఎక్కడ అక్కడ దిగాడు కానీ ఏమీ లేదు. ఏమంటారు ఇంత ఇలా అన్నదమ్ములు ఒక్కడో ఇది ఎందుకు ఆపమంటే హతో వా ప్రాప్సే స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం అని ఉంది కదా. యుద్ధంలో చచ్చిన వారు స్వర్గానికి వెళ్ళాలి కానీ ఈ నరక కోపంలో ఎందుకు పడ్డారు? దీనంతేదో తెచ్చుకొని ఆపమన్నాడు. ఎవరు చూస్తే అక్కడ ఒక్కలేదు. ఎవరు?
ఎందుకోసం అది హిందీ గారు మీ అందరికీ తెలుసు. ఏమంటారు? తెలియదు అందరికీ. చాలా మందికి తెలిసిన వాళ్ళే. ఏమంటే ఆయన యుద్ధంలో ఒక్క మాట ఆయన అబద్ధం, అశ్వత్థామ హతః. అది ఎందుకంటే అందరు పోరు పడలేక అన్నమాట ఆయన సొంతంగా వచ్చిన మాట కాదు. అశ్వత్థామ చావాలంటే, ద్రోణుడు చావాలంటే, ద్రోణుడు కొడుకు చస్తే గానీ ఆయన బాణము నా కొడుకు లేని జీవితం నాకెందుకని వదిలిపెట్టాలి. ఎవరు? ద్రోణుడు వదులుతాడు. అందుకని అశ్వత్థామ ఏనుగు చచ్చింది ఆ పక్కనే. అందుకని ఇది అశ్వత్థామ హతః, అది ఏనుగా నిలబడకుండా పుంజుని మెల్లగా అనుకుని చెప్పినాడు. ఆ మొక్క కోసం ఇప్పుడు ఎక్కడ దిగినాడు? ఇక మన తెల్లారి సాయంకాలానికి ఎన్ని మొక్కలు అంటామో బ్రహ్మదేవుడికి అర్థం. ఎవరికి అర్థం? ఆయనకి మనం లెక్కెట్టడానికి మన సిక్కిం కాదు, లోపల ఆయన లెక్కెట్టుకుంటాడు. ఇక మన లెక్క సిగ్గి మనకి ఇక మన సిగ్గే నా రోజులు పెడతాడా? అకౌంటెంట్ లోపలనే ఉన్నాడు. మనం మర్చిపోయాడు, ఆయన మాత్రం మర్చిపోడు. ఆయన మర్చిపోతాడు. ఆయన డ్యూటీ అది, మన డ్యూటీ ఇది, ఆయన డ్యూటీ అది. కాబట్టి ఇక ఆయన దిగినాడు. దిగేసరికి అక్కడ ఎక్కడికి వెళ్ళినా అదే అంటారు, మంచి వారికి ఎక్కడికి వెళ్ళినా అన్ని బాగానే ఉంటాయి. ఈయన ఎప్పుడు దిగినాడో అదంతా ఎలాగైపోయింది తెలుసా? ఏసీ రూమ్లోకి ఈ కాలుతున్నాయి కదా, మల అన్ని చల్లారిపోయినాయి. ఎంత బాగుంది. ఆ అగ్గిలో పెట్టి వీళ్ళు కాలుస్తున్నారు అనమాట. మనం ఎలాగైతే పొయ్యిలో కొంతమంది పెట్టి కాలుస్తుంటారు కదా కొన్నిని, ఆ ప్రకారంగా అగ్గిలో పెట్టి వీటిని కాలుస్తున్నారు. అప్పుడు కాలుస్తూ ఉంటుంటే ఈ కాల్పులో అన్నారు, అబ్బా ఎంత బాగుంది అంటున్నారు. ఒకరికొకరు ఎంత హాయిగా ఉంది అని అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది హాయి? ఎక్కడి నుంచి దేశీ వచ్చి ఈయన అందరు వెళ్ళి జనం ఒకసారి వెళ్ళి కాలం వెళ్ళిపోయి, స్వామి మీరు ఇక్కడే ఉండిపోవాలా? ఉండిపోవాలి. ఆయన కొంచెం గుర్తొచ్చింది, పరోపకారార్థం ఇదం, ఇంక ఈ శరీరం ఉపకారం మంచిదని చెప్పి సరే ఉండిపోవాలంటే నాకు పుణ్యం ఉంది, అర్థమైంది కదా, పుణ్యం ఉంటే నేను ఉండలేను, కాబట్టి నేను పాపాత్మని అయిపోవాలి, కాబట్టి యమలోకం ఉండాలంటే కాబట్టి ఆ పుణ్యం వల్ల మీకు దారిపోసేస్తా, నా దగ్గర పుణ్యం లేకుండా పోతాడు. ఇలా అప్పుడు వెంటనే పుణ్యం మొత్తం ఎంతవరకు ఏ పుణ్యం వచ్చిందో స్వర్గలోకంలో 10,000 సంవత్సరం ఉండవలసిన పుణ్యం ఉంది కదా, మొత్తం అంతా సంకల్పం పెట్టి యమలోకంలో ఉన్నటువంటి బాధపడిన బాధితులందరికీ మనం అప్పుడు పంపుతాం కదా దానాలు, ఎక్కడ ఎవరి బాధ్యతలకి, ఆ యమలోక బాధ్యతలకి అందరికీ నేను ఇచ్చేస్తాను చెప్పి సంకలించేసినాడు. ఇక ఎప్పుడు ఇచ్చేసినాడో ఇక పుణ్యం వచ్చింది కదా, ఇక స్వర్గలోకం తలుపులన్నీ మొత్తం ఉత్తర ద్వారం మనకి రేపు వైకుంఠం తెరిచేటట్టుగా ఒక ద్వారం అన్ని ద్వారాలు తెరిచి పెట్టారు అక్కడ స్వర్గంలో. ఎందుకంటే జనం అయిపోయిపోయారు మొత్తం పొరబల పొద్దునే ఉన్న రాజులు. ఎముడు కాసేపు గంట సేపు రెస్ట్ తీసుకోండి, ఏం లేదు పాప మర్చిపోయింది ఇద్దరికి దూతల బయట పెట్టి ఆయన రెస్ట్ తీసుకుని ఎలా ఉందో అని వాకింగ్ అని బయటకు వస్తే ఒక్క లేరు. ఎక్కడ ఈ ఒక్కడి మిగిలిన దేవుడు బాబు ఇదంతా ఇదే అయిపోయింది, కొంప మునిగిపోయింది, గంట సేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు నా ఉద్యోగం పోయినట్టుంది. అదికి వచ్చి ఎవరి పేరు తెలీదా? నేను ఏదో యమలోకం చూద్దామని వచ్చావని ఆయన వచ్చి మొత్తం అదే ఆగలిస్తే పేగులు లెక్కెట్టాడు కూడా తాగొట్టు హనుమంతుడు మొత్తం నాకు జగింపజేసినట్టుగా మొత్తం మీద ఇక లేకుండా చేసేది ఇలాంటి వాడు ఇక్కడ నిమిషం ఉండిపోయి పో అన్నాడు. ఎవరు? నేను పోయేదే లేదు ఇక్కడ, ఎందుకంటే నా పుణ్యం వల్ల దారిపోయిచ్చా. ఇక పుణ్యం చేసుకోండి మానవులోకి వెళ్ళాలి. ఇప్పుడు మానవులోకి వెళ్ళే పరిస్థితి నాకేం లేదు, కాబట్టి ఇంక ఇక్కడనే ఉండిపోతాను అన్నాడు. ఇక నువ్వు ఉండే పదే లేదు, 5 నిమిషాలు నేను ఉంచుకుంటే నాకు ముప్పు అని చెప్పి అయితే ఏమండి ఎంతమంది 10,000 సంవత్సరాలు నీకు స్వర్గలోకం ఉండాలి కదా, అది దేశకాల పరం జ్ఞాపకం నువ్వు దానం చేసావు కాబట్టి ఈ పుణ్యలోకంలో నువ్వు దానం చేశావు. ఏది పుణ్యలోకం? మనమేమనుకోండి ఇప్పుడు మనమేమనుకుంటామంటే ఒక పాపలోకం. ఆయన అంటూ ఈ పుణ్యలోకంలో నువ్వు దానం చేసావు కాబట్టి పుణ్యం రెండింతలు అయిపోయి. ఇంతకుముందు 10,000 సంవత్సరాలు ఇప్పుడు 20 సంవత్సరాలు స్వర్గంలో ఉండాలి కాబట్టి ఈ ప్లేట్ మళ్ళీ ప్రమోషన్ కొత్త ప్లేట్ కూడా రాబోయే సిద్ధంగా ఉంది, ఇప్పుడు ఈ ప్లేట్లు పొమ్మన్నాడు. అర్థమైంది. అప్పుడు ఎక్కించి పోయిన తర్వాత నిద్ర పట్టలేవాలి దీనికి. ఇప్పుడు మనం యమధర్మరాజుకి ఎంత భయం చూశారా? యమధర్మరాజు మాట తెలిసామంటే మనకు భయం. మరి అటువంటి నచికేతుడు కూడా ఆ యమధర్మరాజు సాన్నిధ్యంలోనే ఆత్మతత్వాన్ని పొందాడు. అప్పుడు ఆయన చెప్పినాడయ్యా, అడిగాడు మరి ఎట్లాగా నేను తెలుసుకో, యో ఎదిచ్చతి తచ్చిత్తరు. నేనేమన్నాడు, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత
జీవాత్మ ఒకటి ఉన్నది అంటారు. అది ఉందా లేదా? ఉన్నది అంటే తెలుసుకోవడానికి మార్గం చెప్పు అన్నారు. మరి తెలుసుకోవడానికి మార్గం చేయాలంటే నీ మనసు ఏకాగ్రత రావాలి. కాబట్టి అందుకని ఆ యొక్క ధ్యానం చేస్తూ ఆ ధ్యానం చేసిన ఓంకారానికి విచారణ, అక్షర విచారణ చేసుకుంటూ ఉంటే పొందుతా అని చెప్పి యో ఇది చతి తచ్చతు యహ ఏది నువ్వు కోరుకుంటున్నావో తచ్చ దాని యొక్క విషయము ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఉపనిషత్ వాక్యం ఇది మనకి. ఏతదాలంబనం శ్రేష్టం, ఇదే శ్రేష్టం. ఓమిత్యేదగం సర్వం తచ్చోపవ్యాఖ్యానం అని చెప్పింది మనకి మాండవ్యోపనిషత్. ఇదగం సర్వం ఓం. అందుకని ఎవరు ఏ మంత్రం తీసుకున్నా మీ మంత్రం ఎవరు వదిలిపెట్టిన పని లేదు. అందరికీ ధ్యానంలో బ్రహ్మాత్మలాగా ఒకే ఓంకారం. అది మనము ధ్యానం. ఆ ధ్యానం అన్నటువంటిది ఏమి మన యొక్క ఆ ఓంకారాన్ని ఉచ్చరించుకుంటూ ఒక స్థానాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆ గుర్తుపెట్టుకునే స్థానం ముందు ఆ ఇష్టదేవతను స్థాపించుకుంటూ చేసుకోవాలి. ఇది ఇలా పోతూ ఉంటుంటుంది మనస్సు, మళ్ళీ తెచ్చిపెట్టుకుంటూనే ఉంటున్నారు. పోతూ ఉంటుంటుంది, తెచ్చిపెట్టుకోవాలి. మనకి సంబంధం లేని దగ్గరికి మనసు ఎప్పుడు పోదు, గుర్తుపెట్టుకోండి. దేంతో మనకి సంబంధం పడిందో అక్కడికే పోతాయి. దేంతో పడిందో అక్కడికే పోతాయి. ఆ సంబంధాన్ని నుంచి ఇప్పుడు ఈ సంబంధం కొత్తగా పెట్టుకున్న సంబంధం కొంచెం రోజులు మంచి కావాలి కదండి. పాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గబాన్ని కూర్చోడు కొత్త వాళ్ళ ఇంటికి కూర్చోగలమా? పాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వెళ్ళి వంటసాలలోకి వెళ్ళిపోయి కొంచెం మంచినీళ్ళలో గ్లాసులో ఏవో తీసుకుని కాబట్టి మనం తాగివచ్చు. అవసరమైతే టీ కూడా పెట్టుకొని తాగవచ్చు. కొత్త ఇంటికి వెళ్ళి వెళ్ళగలమా? అది మళ్ళీ కొత్త ఏమో కావాలి, ఏం కావాలి? కొత్త మళ్ళీ పాత కావాలి. మరి పాత కావాలంటే కొంచెంసేపు ఈ కొత్త వాటితో సంబంధం పెట్టాం. ఇప్పుడు ఈ మనసుకి ఓం మన ఒకటి పెట్టాం, ఇష్టదేవత ఒకటి పెట్టాం. ఈయనతో సంబంధం బాగా పడిందాక ఏది ఇది పడిందాక అది వదలాలి. పాస్తే అర్థమైంది కదా. అక్కడ మంచిది దొరకదు, ఇక్కడ మంచిది దొరకవు. అక్కడ కాకి దొరకదు, ఇక్కడ కాకి దొరకపోతే మధ్యలో అర్థమైంది. అందుకని పాతది అది. ఆ ప్రకారంగా ధ్యానంలో మనసు ఏం చేయాలి? మరి ఈ ధ్యానం యొక్క పరాకాష్ఠే సమాధి. ధ్యానం యొక్క సమాధి. పరాకాష్ఠ అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఆ ధ్యానం చేస్తూ 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 ఏ ధ్యేయమైతే మనకు కనబడుతున్నదో ఆ ధ్యేయం మాత్రము ధ్యేయం మాత్రం చిన్నగా మనకు కనబడి ఉండడం అనమాట. ఆ ధ్యేయమే తాను అయిపోవడం ఒకటి. ఆ ధ్యేయమే అంత అర్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమివ సమాధి అన్నాడు. తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి చెప్తాడు. అర్ధమాత్ర అంత ఆ ప్రకారంగా మనకి స్థితి కలిగిందో దాన్ని ఏమంటారు? సమాధి. ఏదైతే మనం కృష్ణుడు రాముని చూస్తున్నామో ఆ స్థూలంగా ఆ కృష్ణుల్లో ఏదో ఒక విషయం మనకి గోచరం అవుతుంది కానీ అర్ధమాత్ర. అది లేకుండా కొన్నాళ్ళైపోతుంది. అది సంప్రజ్ఞత అసంప్రజ్ఞ రెండు సమాధి తీసుకుంటూ ఆవివర్తించారు. అందుకని ఎప్పుడైతే వృత్తి పూర్తిగా రాహిత్యం అయిపోతుందో అప్పుడు అసంప్రజ్ఞ సమాధి అనేది కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ వృత్తితో మనం ఉంటామన్నమాట. ఏదైతే ధ్యేయమో ఆ ధ్యేయాకార వృత్తి మాత్రం గోచరంతో ఉంటాం సమాధి అనమాట. అందుచేత ఈ ధారణ ధ్యాన సమాధి అందరూ చేసుకోవాలి. అందరూ వీళ్ళకి వాళ్ళేను అసలు అందరూ కాసేపు ధ్యానం, ఆ ధ్యానంలో అన్ని వచ్చేస్తారు. మూడు ఎప్పుడైతే మనం తన్మయత్వం చెందుతున్నామో అదే సమాధి. అందుకని ఇది ఎవరికైతే సిద్ధిస్తున్నదో వారికి విషయం అన్నది శ్రవణం చేసిన తరువాత ఆ శ్రవణ వాక్యాన్ని చక్కగా పడుతూ ఆ దాన్ని అనుసరించినటువంటి యోగ్యతని అందుకుండాలి. అందుకని ఉండాలి. ఏది ఉండాలి? ధ్యానం. అది అందుకే మొట్టమొదట మన గురువులు ఏం చెప్తారు మనకి వెళ్ళగానే మనకి జపము ధ్యానము చెప్పి చేసుకుంటారు. అది మనం తీవ్రంగా చేస్తూ ఉండేటప్పుడు ముందుకు వెళ్ళిపోతాము. మందంగా చేస్తున్నప్పుడు ఏదో అందరూ అంటున్నారు కొంతమంది ఉపదేశం తీసుకోకపోతే మోక్షం రాదట, ఉపదేశం తీసుకుని మంచిదేమో అని తీసుకుంటారు కొంతమంది. అది తీసుకున్నానని నేను ఏదో మాలు చేస్తుంటాను అప్పుడప్పుడు, అంతేగాని పెద్ద నాకు ఇంట్రెస్ట్ మాత్రం లేదంటారు మరి కొంతమంది. అర్థమైందా?
అందుకని ఈ ప్రకారంగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ అనేక జన్మ సంసిద్ధి తత్వయాన్ని పదహాంగటువంటి చెప్తున్నారు. ఎవరు ఈ ప్రకారంగా అనేక జన్మ. ఎందుకంటే మరి ఏదో అది కొంతమంది అదే అంటారు, గురుగారి నాకు అన్నీ తెలుసు కానీ గురుగారి మంత్రం తీసుకోకపోతే అది బాగుండదు అంటున్నారని నా మంత్రం ఏమన్నా అన్నారు ఆయన వచ్చి. ఫోన్ ఆ విధంగానే తీసుకున్న గొల్లు అన్నా. అర్థమైంది? ఇలా ఉంటారు, ఇలా ఉంటుంది అంతే. మరి కొంతమంది ఏమి ఆ ప్రకారంగా. అందుకని ఈ ధారణా ధ్యాన సమాధిని సిద్ధించింది ఎవరికి? గోడాలకి. అర్థమైందా? అది సిద్ధించితే ఆ విజ్ఞానం బాగా పట్టిందనమాట. పట్టిన తర్వాత అవే కాకుండా ఇప్పుడు మనం ఎక్కడికైనా పోవాలి అంటే ఈ అందులోనికి ఈ మధ్యలో కానీ ఆ పార్టీలు గొడవ వచ్చి మనకి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ తీసుకుని ఎక్కడ పెట్టారు? అక్కడ పెట్టారు. ఇప్పుడు అవుతుందా? ఎంత డబ్బు ఖర్చు, ఎంత టైం వేస్ట్. అర్థమైందా? దానికోసం ముందు టికెట్ తీసుకోవాలి, అక్కడ ఉండాలి. అర్థమైందా? 3 గంటల ముందు వెళ్ళాలి. ఈ 4-5 గంటల ప్రయాణం ఉన్న వాళ్ళు ఎవరి బండ్లు పోవడం మంచిది కానీ అక్కడ వెళ్ళి 3 గంటలు కూర్చోడు, అక్కడ వెళ్ళి 3 గంటలు కూర్చోడు, మొత్తం 10 గంటలు ఏమి ప్లేస్ చేయడం పేరు ఈ సేవలు గట్టి చెప్తారు. అర్థమైంది? కాబట్టి ఇన్ని బాధలు మనకు డబ్బుతో పని. ఆవిడికి జ్ఞానం కలిగింది కాబట్టి, అంతటా శుద్ధి కలిగింది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే తెలుసా? టికెట్ అక్కర్లే. తెలుసుకుంది కదా, అది సిద్ధి వచ్చింది అనుకోండి. ఇక్కడ నేను కూర్చున్నాను, ఇప్పుడు ఎంతైనా టైం 11 కాదు వ్యవహారం చెప్తున్నానండి. నేను 11 నిమిషాలు ఢిల్లీలో ఉండాలనుకుంటే కరెక్ట్ 2 నిమిషాలు ఢిల్లీలో ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి ఈ రోడ్డు మీద వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది. ఎలాగనో మరి చూసారా? అది మాకు కష్టపడితే ఫలం, లేకపోతే లేదు కష్టే పలే అన్నారు. బాగా గట్టిగా చదువుకున్నవాడు 10 గంట చేసి 10,000 తీసుకుంటున్నాడు. ఈ తక్కువ చదువు ఉన్నాడు 24 గంటలు 100 రూపాయలు చేస్తున్నాడు రోజుకి. అర్థమైందా? మన లోకం చూస్తున్నావా లేదా? వాడు గట్టిగా సాధన చేసింది, బ్రహ్మాండమైనటువంటి స్థితిని పొందిపోయింది. అక్కడ చికిత్స ఏం చేస్తున్నాడో తెలిసిపోయి. మనకి ఎక్కడ ఎవరు చేసి తెలుసుకోవాలంటే టీవీ తెచ్చుకోవాలి, డబ్బు కట్టుకోవాలి, చాలా డబ్బు కట్టాలి. ఈ డబ్బు కట్టకపోతే వాడు ఎవరు పెరిగేస్తాడు. అర్థమైందా? ఇవన్నీ ఉండి కరెక్ట్ లేకపోతే పోయింది. జనరేటర్ రీపోర్ ఇచ్చింది మరి ఎలగదు. అర్థమైంది? ఇప్పుడు ఏమైంది? ఏమీ లేదు. ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో ఇంతే తెలుసు మనకి. ఇది ఇక ఎవరు హృదయంలో మనం తిడుతున్నారా బాగుండా మనకు తెలియదు. అది తెలుసుకున్నావా అది కూడా తెలిసిపోదు. మా అత్తగారు అన్నారు కానీ పైన పట్టారం లోపల ఒకటి ఉంది, మీ సంగతి తెలియదా అన్నాం అనుకో, నీగా తెలిసిపోయింది అంటారు. అయ్యో ఇది తెలుసుకున్నాను నేనంటే మన నోరే వేస్తారు. ఈ అమ్మ దగ్గర ఏమిచ్చినా చికాకి అందరూ గడగడ దాడిపోతారు. ఎందుకంటే అందరూ తెలిసిపోయింది. ఎవరి హృదయం ఏమో తెలిసిపోయి చెప్పేస్తారు. ఇక ఈ రోజున అది ఉంది, వారి ఉంది, ఇది తెలిసిపోయింది. మళ్ళీ అయిపోతుంది కదా. ఇక ఆవిడకి ఇంత అంత అందరూ వెళ్ళి ఓ అమ్మ బాగున్నారా, రోజు పండ్లు కాయలు ఇస్తూనే ఉంటుంటారు. ఇవి కూడా లాభమే. తెలుసుకోండి. ఒక లాభాన్ని తీసుకుంటారా ఇందులోనూ? ఇహలోక సుఖం ఉంది, ఇంత విజ్ఞానాన్ని పొందింది ఎవరు? ఎక్కడ నుండి పొందింది చెప్పండి? మరి ఫీలింగ్ కదా, మాకు అంత కెపాసిటీ ఉంటుందా స్వామి అంటారు. కెపాసిటీ లేకపోతే మీకే ఎక్కువ కెపాసిటీ. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కదా, శ్రీవాస్తు నారీనాం చెప్పినారా? ఎన్ని మొత్తం అది లెక్క చెప్పండి సంఖ్య. మరి ఇప్పుడు లెక్కడా? మరి లెక్కడారు. శ్రీర్వాక్కు శ్రీర్వాక్చ నారీణ స్మృతి మేధ శృతి క్షమ 7 ఉన్నాయి. అర్థమైంది కదా? ఈ 7 ఎక్కడైనా పురుషుల్లో రాశారా చూడండి. ఇంత భగవద్గీత 700 శ్లోకంలో ఏముందని రాసినారా? ఒక్కటి ఉందని రాశారా? రాయనే లేదు. మరి భగవంతుడు 7 గుణాలు ఇటువంటి శక్తి మేధా సంపత్తి ఉందని రాశారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసిన కాదా చెప్పండి? ఎందుకు ప్రయత్నం చేసి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిపోయింది. మన ప్రధానమంత్రి కాకపోయినా ఇంటికి మన ప్రధానమంత్రి జైల్లో పోయి కూడా మళ్ళీ వచ్చింది. అర్థమైందా? మరి శక్తి ఎక్కడ? అలాగనే ఏమి మనం పోనీ అక్కడ ఇంటికి ప్రధానమంత్రి అయిపోయి ఇందులో వాళ్ళు 10 మంది వదిలిస్తే చాలు. అర్థమైంది కదా? అందుకని స్వప్రయత్నం చేస్తే లాభం లేకపోవడం లేదు, ఉన్నది. అందుకు అటువంటి చూడాల గృహస్థాశ్రమంలో ఉండే విజ్ఞానాన్ని చక్కగా సంపాదించుకోవాలి.
అర్థమైంది కదా. మరి ఎంతటి విజ్ఞానం, ఏది పరాకాష్ఠో బ్రహ్మ విజ్ఞానానికి. లౌకికంలో సిద్ధుల్లోనూ పరాకాష్ఠ సంపాదించుకుంది, ఆధ్యాత్మికంలో బ్రహ్మ పరాకాష్ఠ సంపాదించుకుంది. అందుకని ఈ ప్రకారంగా ఇంతవరకు ఏం తెలియని సారాంశం మనం గృహస్థాశ్రమంలో ఉండే ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశం ఉంది. మాకు అవకాశం లేదని ఎవరు అనడానికి లేదని సాక్షి. మరి ఈ ప్రకారంగా అందుకు అందరము పొందాలి, మరి అర్హులమే. ప్రయత్నం మాత్రం చెయ్యాలి. సమయం లేనప్పుడు ఎలాగా లేదు. ఇప్పుడు ఈశ్వరుడు మనకి ఉండడానికి వెళ్ళిచ్చాడు, తినడానికి తిండిచ్చాడు, కొంత సమయం మిగిలిచ్చాడు. అందుకనే మీరు ఆ సమయం వ్యర్థం చేస్తారని అన్నపూర్ణమ్మ గారు ఇంటింటికి పారాయణ పెట్టారు. అర్థమైందా? ఇలా మరి అర్థం చేయడం ఎందుకు, అర్థం అవ్వాలని, ఉపయోగం కావాలని వారు పెట్టారు. ఇక అది పోయి ఈ మధ్యదాకా మళ్ళీ వాటితోనే కాలం గడిస్తే ఇంకా లాభం లేదు కానీ ఇంకా స్వామివారు ఎలాగే ఊర్లోనే ఉన్నారు కాబట్టి ఒక వారం అయితే ఉపన్యాసం బీటి పెట్టారు. మళ్ళీ మరి సమయం అంతా మరి ఇప్పుడు ఏమవుతుంది, అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థవంతమవుతుంది కానీ వ్యర్థవంతం అది కాలేదు. అది సరే, ఆ ప్రకారంగా చెప్తూ ఉన్నారనమాట. నేను అస్తమస్త సంయోగం ద్వారా వారికి చక్కనైనటువంటి ఆ తత్వాన్ని కల్పించేసరికి ఆయన కూడా అటువంటి తత్వంలో తిరగడానికి చూశారు. ఆత్మకి బంధవ మోక్షము లేదని తెలుసుకున్నా. అతను శుద్ధ ఇప్పుడు అంటున్నారు శ్రీకృష్ణ మహారాజ్, బుద్ధోస్మి భగవన్ ముక్తియుక్త ముక్తం త్వయోత్తమం కారణాభావతః కర్తృనేదం బ్రహ్మేతి వేద్యహం కర్తభావా జగన్నాస్తి తేనాస్తి పదార్థ కృతుకో. శిఖరభజన్ అంటున్నాడు, ఓ కుంభ మహాత్మా, అతనికి ఇంకా అర్థం తెలియలేదు, మనం చెప్పేసుకున్నాం ముందే. ఇప్పుడు అంటున్నాడు, బుద్ధోస్మి, అహం బుద్ధోస్మి, నేనేమయ్యాను? ప్రబుద్ధుడును అయ్యాను. బుద్ధున్నా లేదు, ప్రబుద్ధున్నయ్యాను. బుద్ధోస్మి అంటే తెలుసుకున్నాను, ప్రబుద్ధుని అంటే బాగుగా తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాకేమనిపించిందంటే ఆ శుద్ధమైనటువంటి ఆత్మను నేనై ఉన్నాను అన్నటువంటిది అనిపించింది. అందుకు బుద్ధోస్మి అన్నారు కదా, అస్మి పదం చేత నేనై ఆలోచిస్తున్నాను. హే భగవన్ అని సంబోధన చేశారు భగవంతుడాని. యుక్తి ఉక్తం, ఏవైతే ఆ యొక్క దృష్టాంత దాష్టాంతాలుగా ఉన్నటువంటి విషయాలతో ఉపాయాలతో చక్కగా కథనాన్ని మీరు చేశారు నాకు. కాబట్టి దానివల్ల కారణాభావం చేత కార్యం కూడా లేదని తెలుసుకున్నా. కారణం కనబడుతుంది కానీ వాస్తవంగా విచారిస్తే ఆ కారణం కూడా కారణము కాదు. కారణం కనబడుతుంది, కారణమని త్రాడు కనబడి దాన్ని ఎందుకు కార్యమైనటువంటి సర్పం మనకి కనబడుతుంది. అయితే తాత్కాలికంగా సర్పభావం పోయినప్పుడు త్రాడి కారణమని అనుకుంటున్నాం. ఇది కూడా కారణము. విజ్ఞానం కలిగినప్పుడు ఈ కారణము కూడా కారణము కాదని తెలిసిపోయింది. కారణాభావాత్తు కార్యాభావ. హిరణ్య గర్భం నుంచి పుట్టినటువంటి ఆయన ఏ కారణం చేత అయితే ఈ జగత్తల్లో సృష్టి అయిందో ఆ హిరణ్య గర్భుడు కూడా మిథ్య అని తెలిసినప్పుడు కార్యకారణ భావం రెండు కూడా మిథ్య అని తెలుసుకున్నాను అని ఈ విధంగా చెప్తూ, నాతశ్చిత్తాది తద్బీజం నాతో అహంతాది కించన ఏవం స్థితే విశుద్ధోస్మి విబుద్ధోస్మి శివోస్మి వా అంటున్నారు. ఏమంటున్నారు? ఈ ప్రకారముగా ఏదైతే నాతశ్చిత్తాది బీజం, ఈ యొక్క నామరూప జగత్తుకి ఏదైతే బీజం ఉందో అది చిత్తాది, ఆ చిత్తము తత్సంబంధమైనటువంటి ఈ అహంతాదులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒకంతే కూడా విచారం మీద ఇవన్నీ మిథ్యే గాని లేనివి, ఇది లేనివి గాని ఉన్నవని నిశ్చయం లేదు. ఇట్లు జగత్తు
చిత్తము, అహంకారము. ఏమి ఇవన్నీ కూడా వాస్తవముగా విచారిస్తే లేవు. మరి ఏం మిగిలేది అంటే విశుద్ధోస్మి. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను శుద్ధుడును. ఇంకా బుద్ధోస్మి, నేను బుద్ధుడును. నేను శివరూపుడును. ఇప్పుడు ఇంతవరకు కూడా విచారణ చేసి 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 ఇప్పుడు ఏమైంది, ఉన్న వస్తువేదో అది నేనని చూడలేదు. ఇది రావాలి. ఏంది కదా, మనం ఉన్న వస్తువేదో ఆ వస్తువు నేనే అన్నటువంటి భావం కలగాలి. ఆ నేను అహంకారము కాదు. అయింది కదా, అది ఆ స్వస్వరూప జ్ఞానం. ఆ నేను ఎప్పుడో కాదు. అది ఆ నేను తెలియకుండా ఉన్నటువంటి ఏ తాదాత్మ్యం అయితే ఉందో దాన్ని అహంకారం. దాని అహంకారం చేత ఇదంతా నేను అనుకుంటున్నాము. ఆ నేను వచ్చేసి ఇదంతా నేను, ఈ నేను కాదనుకుంటున్నాను. ఇది నేను కాదనుకుంటున్నాను. అందుచేత ఇప్పుడు ఈ ప్రకారంగా శివోహం శివోహం అంటాం కదా. శివోహం శివోహం అంటే ఏదో నామం అనుకుంటాం మనం కొంతమంది. శివోహం శివోహం మాత్రం అనుకుంటున్నాం. సంస్కృతం అర్థం ఏంటి, అహం శివ అని నేనే చోటు. ఏదో శివోహం అనుకున్నారని నన్ను అంటారు కొద్ది. అది మాత్రం ఏమిచ్చారు, శివోహం ఇచ్చారు. ఏమంటారు, ఇది కూడా ఏదో రామాయణమా అన్నట్టు శివాయనమా అనుకుంటారు. అయింది కదా, ఈ అహం అక్కడ తగిలింది ఎప్పుడో వాళ్ళిద్దరు ఎగిరిపోయిన రాముడు కృష్ణుడు. ఏమంటారు, అక్కడ నమహ ఉంటేనే వాళ్ళు, ఆ అహం వస్తే మనం నమహ ఉంటే వాళ్ళు, అహం వస్తే మనం అయిపోయినా. ఇప్పుడు ఏం బాగా నమహ పోయి ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి, అహం తెచ్చుకోవాలి. ప్రతి నామానికి ఇప్పుడు అహం తగిలించుకోవాలి. శ్రీనామాలు చదవండి, లక్షనామాలు చదవండి. నారాయణోహం, కేశోహం, మాధవోహం. అర్థమైందా? ఇప్పుడు మనకంతా నామం పట్టుకొని కేశవాయ నమః, కేశవాయ స్వాహ. ఇప్పుడు అప్పుడేమనాలి, కేశవాయ కేశవ అహం అన్నారు. అంటే కేశవోహం, మాధవోహం, నారాయణోహం, అర్థమైన మధుసూదనోహం. అంతా ఇక నామని చదువుకోండి, మీకు అభ్యంతరం లేదు. లక్ష్మీపేట పూజ చేసినంటే కోటిలింగార్థం చేసినా ఇంతే కాదా ఏమంటారు. అందుకని ఇప్పుడు ఆయన చెబుతూ ఉన్నారు అహం శివ. అయింది కదా. కొంతమంది ఇకేం చెప్పారు, సోహం చెప్పారు. ఏం చెప్పారు, సోహం. ఇక సోహం సోహం సోహం. దీనికి ఏమిటి, రాముడా కృష్ణుడా ఆంజనేయుడా ఏమంటారు. ఇప్పుడు సోహం 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 అంటే ఎవరు, రాముడా కృష్ణ ఆంజనేయుడా? ఎవరిని పెట్టుకుంటున్నా ఇప్పుడు మనం, ఎవరిని పెట్టుకుంటున్నా? అది వింటున్నాం కాబట్టి. లేకపోతే సోహం అని చెప్తే ఏదో సోహమో దేవుడు అనుకుంటున్నా. సోహమో దేవుడు, ఆయన పేరు సోహం. అదే శివుడి దేహం లేక కాబట్టి సోహంలో ఏముంది, సహా అతడు. సహా అంటే అతడు నేను. సహా అంటే అతడు, అహం అంటే అతడు నేను. అతడు నేను, అతడు దూరంగా ఉన్నాడు, నేను దగ్గరగా ఉన్నాను. ఇప్పుడు దూరం కూడా దగ్గర అంటే ఒకటి కావాలి. దూరం కూడా దగ్గర ఒకటి కావాలి. అప్పుడు మనం ఎక్కువగా స్నేహితులు అంటే ఏమంటా, నీవే నేనే నీవు, భేదం ఏముంది, నీకు కావాలని తీసుకుని అంటాం. అంటాం లేదా? నన్ను అడగాల మాటికి, మన ఇద్దరిలో భేదం ఉంటే కదా అడగాలి, భేదం ఎందుకు అడగాలి? ఆ విధంగా సర్వవ్యాపకమైన ఈ చైతన్యం ఉందో అతనికి సర్వనామ శబ్దంలో తచ్చబ్దం చేత సహా అని సంబోధన. ఇది సహా అన్నటువంటి నామం, అంటే దూరాన్ని ఉన్నటువంటి. సహా అంటే అతడు, అతడే నేను. విపీలి కాదు, బ్రహ్మప్రతి వ్యాపకమైన చైతన్యమే నేను. మా గురుగారు స్వామి ఇచ్చేశారండి మాకంటారు. సరే, మరి స్వామి ఇచ్చారంటే మంత్రం కింద కాదు, తత్వం అన్నటువంటిది అవగాహన కావడానికి దాని భావాన్ని మనం స్ఫురించుకుంటూ చెప్పించుకోవాలి. అది ఆ పరమాత్మ నేనేని. ఈ ప్రకారంగా ఇప్పుడు శివోస్మి అన్నారు ఎవరు, ఇప్పుడు శివోస్మి అన్నారు కదా. ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు, ఇందులో విశేషం ఇస్తున్నారు అన్నమాట. ఎంతవరకు కూడా తనకంట భిన్నంగా ఉన్నవాడు కాబట్టి భిన్నుడికి నమస్కారం చేసేవాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే నమో మహ్యం పరం చేద్యం నకించిది బోధిత పదార్థ వేదనాది
తమసదేవావభాసతే అహమాద్యంతమేతేన శాంతమాసే కశోకవతో. ఇప్పుడు అంటున్నారు, ఏదైతే మనకి ఇప్పుడు ఇంతవరకు కూడా చైతన్యము కంటే ఏదైతే ఉన్నదో, పూర్వం మనం చైతన్యము కంటే భిన్నమన్నదే కదా ఇదంతా నిషేధం చేస్తున్నాం. చైతన్యము కంటే భిన్నమైనదని నిషేధం మనం చేస్తున్నాం. శరీరం అనేది చైతన్యం కంటే భిన్నమే అనుకుంటున్నాం. జగత్ అంటే శరీరమే కదా. జగత్తు అంటే ఏమిటి? శరీరమే. జగత్తు అనే పదానికి అడిగారనుకో, సంగ్రహంగా చెప్పమంటే నామరూపాత్మకం జగత్ అని చెప్పాలి. మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, జగత్తు జగత్ అంటే ఏమిటన్నారు అంటే ఏం చెప్తారు అందరూ? జగత్. రూపాత్మకం అంటే ఏమిటి? కలిసి ఉండదు. నామము రూపముతో కూడి ఉన్నటువంటి ఏ వస్తువు ఉందో అదంతా జగత్. జగత్ అంటే ఏదని చెప్పండి, జగత్ ఇదంతా జగత్ అని చెప్పు చూపెడతాం. ఇదంతా అంటే ఏమిటి అడిగితే నామము రూపం. కాబట్టి దేనికి నామము రూపం అంతా ఏమిటి? జగత్తే. ఈ నామరూపం లేనిది ఏమైనా ఉందా లోకంలో? ఉందా? మనకి నామరూపం ఉందా లేదా? అప్పుడు ఇదేమైంది? ఇప్పుడు జగత్ అంటే ఇంతకుముందు ఇతరులు చూపెట్టేవాను, అదంతా జగత్. అర్థమైంది? అంటే తనకంటే భిన్నంగా జగత్తు ఉంది కానీ తాను మాత్రం జగత్ అని అనుకోవడమే. అర్థమైతే ఇప్పుడు నామరూపకం అన్నటువంటి మనం తీసుకుంటే అర్థంలో ఇప్పుడు తనదేమైంది? జగత్తే. సరే, జగత్తు దేని నుండి పుట్టింది? పరమాత్మ నుండి పుట్టింది. అంతే కదా. మరి ఏ ఉపాధితో కూడింది అని అనుకుంటాం. ఆ ఉపాధి కానీ మొత్తం మీద పుట్టింది కదా. పుట్టింది. మళ్ళీ ఎందులో ఏమవుతుంది? పరమాత్మనే. ఇప్పుడు ఈ నామరూపాత్మైన జగత్ అనేటువంటి పరమాత్మ కంటే భిన్నమా అభిన్నమా తెలుసుకోవాలి. అంటే భిన్నమా అభిన్నం అంటే పరమాత్మ కంటే వీరా, పరమాత్మకు సంబంధమా, పరమాత్మ సంబంధమేనా అన్నది. సంబంధమే కదా అంతా. అది చెప్పారు. కాబట్టి చైతన్యము కంటే పరముగానే విషయ సమూహమును లేదని నాకు చక్కగా బోధించారు. ఇప్పుడు ఇది ఏమి? ఈ శరీరం అన్నటువంటిది పరమాత్మ కంటే భిన్నము కాదు అని అప్పటికి అర్థం. దాన్ని సర్వం కలిగం బ్రహ్మ అని శృతివాక్యం. ఈ ప్రకారముగా ఏమి? పదార్థ వేదనాది తమసదేవావభాసతే. అయితే మరి ఇప్పుడు మనము ఇన్నాళ్ళు చేసింది ఏం చేసినట్టు? ఏది కాదనుకున్నామో అదే మళ్ళీ అనుకుంటున్నాం కదా. ఏది కాదనుకున్నామో ఇది కాదు ఇది కాదని ఇది అదే మళ్ళీ అంటున్నాం కదా. అంటే ఎందుకంటే దాని వాస్తవికం తెలియలే మనకి. దాని వాస్తవికం తెలియక అధ్యారూప అపవాదాభ్యాం వస్తు సిద్ధి. మనం అధ్యారూపాన్ని చేసుకున్నాం. ఏమంటారు? పరమాత్మ అయింది ఇదంతా ఏమిటంటే అధ్యారూపమైంది. అధ్యారూపాన్ని ఇప్పుడు ఏం చేశామంటే వాస్తవికం కాదు. కనబడుతున్నటువంటి లీనమైన తర్వాత వాస్తవికం కాదు కాబట్టి ఏమి జాగ్రత్త స్వప్నంలో ఉన్నటువంటి విషయాలు సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాయి మనకు తెలియడం లేదు. కాబట్టి ఏమి ఆ ప్రకారం వచ్చి మనకు అవి తెలియలేవులే, మళ్ళీ మనకు అవి వస్తూ ఉన్నాయి. అందుచేత అధ్యారూపం అన్నటువంటిది ఏమిటి? ఒకదాని ఎందుకు ఇంకొకటి ఆరోపితము అయినటువంటిది వాస్తవికంగా ఉండడం లేదు కాబట్టి మళ్ళీ దాన్ని అపవాదం చేశాం. అపవాదం అంటే తొలగించడం. అపవాదం అంటే తొలగించడం. కాబట్టి ఇది మనం విచారణ చేసుకునేది. అధ్యారూపం అపవాదం ఇది చేసుకుంది. అందుచే దీని వలన ఈ ప్రపంచం మొదలుకొని ఏమి అహంకార పర్యంతము ఈ సమస్త పదార్థాలు కూడా అసత్యముగానే మనకి ఇప్పుడు స్ఫురించినాయి. ఆ స్ఫురణ అసత్యమనే భాషించింది. అపవాదం కారణం చేత అసత్యం అనుకున్నాం. మరి ఈ విధంగా ఎప్పుడైతే ఇదంతా అపవాదం చేశామో ఇప్పుడు నా చిత్తానికి విక్షేపం లేకుండా పోయి, అంటే అపవాదం అయిపోయింది కదా, ఇప్పుడు చిత్త విక్షేపం లేకుండా పోయి. అది ఇప్పుడు ఎంతవరకు అపవాదం కాదు అంతవరకు చిత్తము విక్షేపం ఉంటుంది. ఎప్పుడు అపవాదం అయిపోయిందో అప్పుడు చిత్తం మరి విక్షేపము పొందదు. అందుచేత అట్టి ఏదైతే ఉన్నానో
నాకు నమస్కారం అనుకుంటున్నాను. ఇప్పుడు అయిందా? ఇప్పుడు ఏమనుకున్నాము? మ్యహం, అహం, తనకే తాను నమస్కారం చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాడు తనకు తాను? ఇప్పుడు ఏం చేశాడు? తనకంటే భిన్నమైంది ఇంకోటి లేదు అని ఇప్పుడు అందుకు చిత్త విక్షేపం ఆయనకి లేదు, తనకంటే భిన్నమైంది లేదు. ఇప్పుడు ఇంకెవరు నమస్కారం చేయాలి? అది తానే నమస్కారం. ఇది అన్నమాట. తనకు తాను నమస్కారం చేసుకుంటే మనకే సిద్ధిగా ఇప్పుడు ఇతరులకు చేయాలంటే నమస్కారం చేయగాలి, మనం చేసుకోవాలంటే ఏమిటిది? మనకే అనుమానం. అర్థమైంది కదా, మనకే అనుమానం. అందుకని ఈ పరమాత్మ రూపంతో ఉంది. మనం ఇప్పుడు మనం ధ్యానం చేసి ఏం చేయాలి? తెలవాలి మనకు మనమే ముందు నమస్కారం చేసుకోవాలి. చేసుకున్నామంటే మన పరమాత్మ స్వరూపులం కదా. అలా చేసుకోవడం చేసుకుంటామా? ఆ టైం వచ్చినప్పుడు చేసుకుందాం. అంతవరకు ఏమిటి? ఇతరులకే చేస్తాం. అర్థమైంది కదా, అది కాదా? అందుకు జగత్పదార్థ ప్రవిభాగ దృష్టి నదేశ దిక్కాల కళా క్రియాఘౌ అహోను కాళేన చిరేణ శాంత బ్రహ్మైవ శాంత స్థితమవ్యయాత్మా. అర్థమైంది కదా అందరికీ? జగత్ పదార్థ ప్రవిభాగ దృష్టి. జగత్ పదార్థ ప్రవిభాగ దృష్టి. కాబట్టి దేశ దిక్కాల కళా క్రియోగో, దేశ దిక్కాల కళా క్రియాగో చెప్తున్నారు. ఇప్పుడు విషయమైనమాట. దేశం ఉంది, కాలం ఉంది, క్రియ ఉంది. అది ఇదంతాతో కూడినటువంటి ఏ పదార్థాలు అయితే ఉన్నాయో వీటితో కూడిన పదార్థం దృష్టి ఏది ఉందో అది దేశము, కాలము, పదార్థము అన్నటువంటి దృష్టి నాకెంతవరకు ఉండిపోయి, నాకెంతవరకు ఉండిపోయి. ఈ దేశము, ఈ కాలము, ఈ పని అన్నటువంటి దృష్టి నాకు ఇంతవరకు ఉండిపోయింది. అయితే అది నేడు నాకు పూర్తిగా నశించి పోయింది. ఎందుకు? దేశముకి అతీతమే, కాలమునకు అతీతమే, వస్తువునకి అతీతమే. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిది పరమాత్మ. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిది పరమాత్మ. ఎంతవరకు దేశకాల వస్తువులు దాంట్లోనే నేను మునిగిపోయి ఉన్నాను. కానీ నాకు ఈ రోజుతో వాటి యొక్క భావము పూర్తిగా నశించిపోయింది. నశించిపోయినప్పుడు ఏమనుకోను? నేను శాంతుడైతే అయిందా? ఎంతకాలం దేశకాల వస్తువులు మనకు ఉంటాయో అంతవరకు మనం శాంతిగా ఉండలే. అయింది కదా, అది అవుతుందా? ఆ అతీతమైనటువంటి భావం నేను ఎప్పుడు తెలుసుకున్నామో అప్పుడు మనం శాంతి. ఇంకా అది ఉన్నంత వరకు వికారం కూడా మనకి ఉంటుంది. అందుకు నేను ఇప్పుడు ఏమయ్యానంటే చెప్తున్నాడు ఆయన, నిర్వికారం. వికారము లేనటువంటి వాడు ఆయన. ఇప్పుడు మనకి వికారము లేదు. ఎంతవరకు దేశకాల వస్తువులతో సంబంధం ఉందో అంతవరకు దేహాత్మ భావం ఉంటుంది. కాబట్టి దేహానికి కొన్ని వికారాలు తనదిగా భావించుకుంటూ ఉన్నాం మనం అంతవరకు. దేహము షడ్భా వికారాలతో కూడినటువంటిది కదా. అస్థి జాయితే వర్ధతే పరిణమతే అపక్షయితే వినశ్యతి. కాబట్టి ఇవన్నీ పుట్టుతున్నాం, పెరుగుతూ ఉన్నాం, ఇంకా పెద్ద అవుతున్నాం. ఈ వికారాలన్నీ ఏమి? ఈ వికారం లేదు నిర్వికారం. ఒక చెట్టు ఉంది, శాఖోపశాఖలుగా వికారంతో పెరుగుతూ ఉన్నది. అలా పరమాత్మకి వికారం అంటూ లేదు అన్నటువంటి భావం నాకు ఇప్పుడు స్పష్టమే. నిర్వికారోహం, వికారం లేకుండా ఉన్నది. ఇంకా ఎట్లా మరి చెప్తున్నారు? నిర్వికార. ఇక ఇదంతా లేకపోతే ఏమైంది అంటే అహమాద్యంతమేతేనా. అది ఇక ఆ బ్రహ్మ మాత్రమైనటువంటి స్థితిలో ఉండిపోయాను. ఇదేం లేదు కదా. ఇప్పుడు ఏమైపోయాను? తాను ఆ పరమాత్మ మాత్ర స్థితిలో అది. అందుచేత ఇప్పుడు ఆ అనుభవాన్ని ఇంకొకసారి వ్యక్తం చేస్తున్నాడు. శామ్యామి నిర్వామి పరిస్థితోస్మి నయామి నోదేమి నచాస్తమేమి
తిష్టామి తిష్ట స్వయథాస్థితాత్మాం శివం శుభం పావనమౌనమస్మి. ఇప్పుడు తనంతట తానే చెప్పుకుంటున్నారు. ఇంకితరులకి ఇతరులకు చెప్పేది కానీ ఇతర వస్తువు కాదు. ఎందుకంటే కర్త ఉన్నానని దాని కర్త ఎవరు? ఉన్నాడు దాని కర్త తానే. ఉన్నాడు అంటే వేరే వారి కర్త అవుతాడు. విన్నాను అంటే కర్త ఎవరు? తానే. అందుకని ఇప్పుడు అంటున్నాడు శామ్యామి, నేను ఏమైపోయాను? శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి అన్నట్లు ఇక శాంత స్వరూపంలో ఇక్కడ చెప్తున్నాడు. నిర్వామి, ఇక నేను ఎలాగైనా తెలుసా? ఆప్తకాముడు. ఆప్తకాముడు అయిన వాడికి తృప్తి, లేని వాడికి తృప్తి. ఆప్తకాముడు అంటే ఏవైతే మనకి ప్రాప్తించాలో అవన్నీ తనకు సిద్ధించేసినాయి. అదేనమాట. ఏదైతే తనకు ప్రాప్తించాలో అవన్నీ తనకి సిద్ధించేసినాయి. ఇప్పుడు ₹1 ఉన్నదంటే ఆయన దగ్గర నీ దగ్గర 10 పైసలు ఉందా? ₹1 ఉందా అంటాడు. 20 పైసలు ఉందా? ₹1 ఉంది అంటాడు. 1 పైసలు ఉందా? నేను ₹1 ఉంది అంటాను కదా అంటూనే ఉన్నాడు. ఈయనకి 50 పైసలు ఉందా అంటుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఉన్నా చెప్తూ ఉంటుంటే ఇప్పుడు ఇంకా ఆలస్యంగా అడిగినట్టు ఉంటుంది. అదే అది ఆప్త కాముడికి అన్ని తర్వాత నీకు ఆ కోరిక నెరవేరిందా? ఈ కోరిక నెరవేరింది. ఆప్త కాముడు అన్ని దాంట్లో అన్ని కోరికలు నెరవేరిపోయి. ఏ కోరికలుకి స్థానం లేనిది ఉంటే ఆప్త అంటే ప్రాప్త కామ. అది అటువంటి వాడైతే ఎవరు? అది చెప్తున్నాడు అనమాట ఇప్పుడు. అందుచేత నేను ఏమైపోయాను? తృప్తి అయిపోయాను. ఆయనకి ఏమైపోయింది? అన్నింటిలో తృప్తే. ఇక మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి. కొంతమంది వెళ్తూనే ఉంటారు. 60 సంవత్సరాల గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు ఎన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నా ఆ గురి కీలకం అనేది ఇంకా నాకు చెప్పలేదంట. 60 సంవత్సరాలు బట్టి తప్పమచ్చి వారికి ఇంటూనే అంటుంటారు. అది వచ్చి కొంతమంది అడిగా, ఆ గురువు గారు ఎన్నిసార్లు అడిగాను, ఆ కీలకాలు చెప్పడం లేదండి అంట. కీలకం పాడా దీనికి ఏం కీలకాలు అంటే ఏ కీలకాలే. ఏదైనా మనం స్తోత్రం చదువుకుంటే కీలకం బీజం శక్తి ఉంటాయి. దీంట్లో ఏం కీలకాలే పాడులే. అయినా సరే ఎప్పుడు మాకు ఇంకా ముఖ్యంగా చెప్తారు అదే అర్థం ఉండేదండి. ఇంకా ముఖ్యం రోజు చెప్తుంది అదే. అయితే ఏం చేయాలి? ఏడు గురువు గారి పీఠపాత్ర పనులు చేస్తే వాళ్ళకి చెప్తారు ఇటు. అందుకేనండి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటారు. ఏం చెప్పేస్తున్నారు అనుకుంటారు పడిపోతారు. అర్థమైంది. ఎలా ఉంటారంటే ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర ఇక ఆమె శిక్షణాన్ని వచ్చారులే సాంప్రదాయం అంటే అప్పుడు నేను చెప్పినానికి కీలకం లేదు, శక్తి లేదు, బీజం లేదు. ఎక్కడ తత్వం చెప్తూ ఉండేది అదే కదా. మీకేం చెప్పింది? ఇదైతే చెప్పారండి. కీలకం మాత్రం చెప్పలేదు. ఇదే చెప్పి కీలకం కీలకం చాలా చెప్పడా ఏంటి కీలకాలు. అందుకని ఇక్కడ కీలకం లేదు ఏమి. కొంతమంది అంటారు అప్పుడే మీ కీలకం చెప్పాలని అంటారు. కొంతమంది అప్పుడే కీలకం చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? అయినంత వరకు ఈ నమ్మకం ఈ నమ్మకం ఆయన నమ్మకం. అందుకని నేనేమి లేదు. ఈ కీలకం చెల్లిపోతాడు మాట్లాడుకుంటారు. అర్థమైంది కదా. ఇంకా లేకపోతే వచ్చేసామని చెప్తారు. అందులో కీలకం అర్థమైంది. మీరు ఏం కీలకాలు లేవు. ఆ కీలకం తెలుసుకొని ₹1,00,000 అడిగారు, ₹1,00,000 అడిగారు అనుకో మీకు. ఇప్పుడేమంటారు? అది ఎంత కీలకం. అంతకు అడిగారంటే పెద్దదే ఆ కీలకం చెప్తున్నాను అనుకో. ఇది రాత్రి కాదు, మీరు 10 లక్షలు ఇచ్చేయడం ఇది ఏమీ లేదు. అదంతా మాసం డబ్బులు తీసుకోవడానికి. ఇదంతా మాసం. దీనికి డబ్బు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఈ కీలకాలే. కర్మకాండే డబ్బు కానీ జ్ఞానకాండికి ఏం డబ్బు పని లేదు. అర్థమైంది కదా. అందుకని ఏ కీలకాలే. మీరు ఎక్కడ ఎన్నాళ్ళున్నా ఏం చెప్పారులే మళ్ళీ అంటారు. ఏం చెప్పారు? నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపును సచ్చిదానంద స్వరూపులను ఏమి అయి ఉన్నాను అన్నటువంటిదే ఇక్కడ. అంతే. అది తెలియకపోవడమే కీలకం. లేకపోవడం అది తెలిసిపోయింది. అందరికి తెలిసిపోయింది లేదు. ఇప్పుడు తర్వాత స్వయంగా వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ ముక్క మొదలు తెలిసిందా లేదా? నేను ఆత్మనని మీరు బలబుద్ధి చెప్పగలరా లేదా? డౌటా? నువ్వు ఆత్మ కాదని ఎవరైనా ఖండిస్తారు కొన్ని మాత్రం చెప్పి. ఇప్పుడు ఎప్పుడు అంటారు నిజమే ఆయనే ఉండే
ఈ చెప్పిన మాట నిజంలాగానే ఉంది. ఎప్పుడు తెలిసిపోయింది అమ్మగారు అన్నట్ట ఏమంటారా? కాబట్టి ఎంతమంది ఎన్ని వచ్చినా శృతి స్మృతి విహితమైనటువంటి గురువాక్య ప్రమాణమైనటువంటి నేను పరమాత్మ అనే మాటకి మనకు అర్థమైనా మనం పరమాత్మే, అర్థం కాకపోయినా నువ్వు పరమాత్మ అయిపోయినావా అంటారు కొంతమంది. ఎప్పుడైతే ఇప్పుడు పరమాత్మ కాదా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే ఇవి వచ్చేలా చేస్తే తెలుసా ఉన్నది కాస్త ఊరగొట్టు మంచిది. మీరు ఎప్పుడే పరమాత్మ అయిపోయినారా అంటే 100 సంవత్సరాలకు అవుతారా? అంతవరకు ముక్క తయారు చేయారా? మన అజ్ఞానంలో ఉన్న మన పరమాత్మనే, జ్ఞానంలో ఉన్న పరమాత్మ సరైనది కదా. తెలుసుకున్నా తెలియకపోయినా మన ఎవరు అప్పుడే అయిపోయినా. ఇప్పుడైతే పుట్టక ముందు నుంచి పరమాత్మని, ఇప్పుడు పరమాత్మని చెప్పాలి మీరు. అప్పుడే అవుతామా? అంతే. అయితే అప్పుడు కామేమో మళ్ళీ కంటే ఉండకూడదు. అప్పుడే కాదు, అప్పుడు ఇది కొత్తగా వచ్చిపోయింది. ఇది అప్పుడు కామేమో, ఇప్పుడు అవుతావేమో, ఇది లేదు. కొన్ని సాధన చేసినా పరమాత్మ అవుతామంటే అది లేదు. ముందే పరమాత్మ అయిపోయామన్నా, మరి అయిపోయింది మళ్ళీ సాధన అంటే అయిపోయామని మరి తెలీదు. అయిపోయామని తెలియదు కాబట్టి సాధన. కొత్తగా సాధన చేసి తెలుసుకునేది లేదు, వచ్చేది లేదు. మరి ఎందుకంటే శ్రీ ప్రమాణాలు అంటే అది మన పరమాత్మ నుంచి మనకి అది. అందుకని అది తెలుసుకోవడానికి అందుకే నేను ఖర్చు చెప్పేస్తున్నాను. నిర్వామి నేను చూస్తూనే అయిపోయాను ఇంకా చాలు అన్నటువంటి ఈ ప్రకారముగా పరిస్థితోస్మి పరితః అంతత స్థితోస్మి అంతత ప్రకాశమానమే నేను ఇప్పుడు ఉన్నా. పరిస్థితోస్మి. పరి అంటే అంతటా, స్థిత అంటే ఉన్నవాడు అది చెప్తున్నారు. ఇప్పుడు ఇక నయామి నోదేమి, నయామి నా ఉదేమి. నయామి యా ప్రాపనే ధాతు అన్నమాట. ప్రాపనే అంటే పొందడం. పొందడం అంటే ఏ యాతి గచ్చతి పోవడం. యా ప్రాపనే ధాతు నుండి యాతి గచ్చతి అనే దానివల్ల ఏమి యామి శబ్దం వచ్చింది కాబట్టి నయామి నేను ఎక్కడికి పోను. నేను ఎక్కడికి ఏమర్థమైంది? ఎక్కడికి పోనంటే నేను ఎవరింటికి వెళ్ళనే మనం అంటాం. నేను ఎక్కడికి పోను. ఎందుకు పోవు అంటే నాకు ఈ రోజు పోవాలని లేదు, ఎక్కడికి పోవు అంటాం. అర్థమైందా? ఎక్కడికి ఎంతవరకు పోము? అవసరం వచ్చాడు పోము. ఇది పాయింట్ బాగుంది. ఇంకా మరి రెండోది నేను అదే ఎక్కడికి పోనంటే అవసరం వచ్చినప్పుడు పోతాం కాబట్టి అవసరం వచ్చినప్పుడు పోను. ఇది మాట బాగానే ఉంది. మరి నేను ఎక్కడికి పోనన్నది ఎంతవరకు పోను? ఎంతవరకు పోమంటున్నా? వేదాంతమే లేదు ఇందులో. ఎంతవరకు పోవంటే మనం మళ్ళీ అనుకుంటాం నేను శరీరం విడిచిపెట్టిన వరకు పోను అంటాం. అంటే కదా ఎక్కడికి పోనంటే రెండో పైన ఎక్కడికి పోయి ఒకటి ఉంది కదా, అవసరం వచ్చింది దగ్గర పోవడం సరే, అవసరం వచ్చి పోవడం బాగానే ఉంది. రెండోది ఏమిటి? మరి ఎక్కడికి పోనంటే నేను ఈ శరీరం విడిచినంత వరకు ఎక్కడికి అంటే తర్వాత పోతాము. ఇప్పుడు అదేదన్నా ఏమంటున్నారు కదా ఇక్కడ, తర్వాత పోతామా పోమో చెప్పాలి. ఇప్పుడు అది ఇప్పుడు ఇద్దరు తెగలు ఉంటాయి. తర్వాత తర్వాత పోక ఇక్కడ ఉంటాయి స్వామి అంటాడు. అర్థమైంది కదా? అది నా యామి అందుకు చెప్తున్నాను, అనుభవాన్ని చెప్తున్నాను ఇప్పుడు. నా యామి ఎక్కడికి నేను పోవడం లేదు, పోను. నేను ఎక్కడికి పోను. అయింది కదా? అది విశేషం. మరి ఇప్పుడు ఎందుకు పోయేది ఏం పోతుందంటే శరీరమే పోతుంది. అందుకే అనుభవం చెప్తున్నాడు నా ఎక్కడికి పోదు. ఇంకా నా ఉదేమి ఉదయించడం ఉదయించడం లేదు. ఉదయించడం అంటే జన్మ మళ్ళీ పుట్టడం లేదు. ఇక్కడ సూర్యుడు ఉదయం కాదు ఇక్కడ, అర్థమైంది కదా? ఇక్కడ ఉదయమి అంటే ఏమిటి? మళ్ళీ ఉదయించడం లేదంటే మళ్ళీ జన్మ అంటే మళ్ళీ నేను రావడం లేదు. అది ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటాం కదా, అంటే వచ్చినట్టు ఉదయం మనకి దానికి అర్థం. తర్వాత అక్కడ పువ్వుల తర్వాత సంగతి అంతవరకు అర్థం తీసుకున్నా. అలాగనే
మళ్ళీ నేను రావడం లేదు అది చెప్తున్నా. నా ఉదేమి నా అస్తమేమి. అదేంటి ఇప్పుడు అస్తమే ఏమిటి అర్థం? సూర్యాస్తమేనా? అస్తమంటే అస్తమయమైతే అస్తమయం తెలుసుకుంటే చాలు మనం. నా అస్తమే చావు లేదు, చనిపోతాం అంటున్నావా లేదా? వారు చనిపోయారు అంటున్నావా లేదా? అది అస్తమించినట్ట అస్తమించినట్ట అది ఏమైంది? అస్తమించడం అంటే ఏమిటి? సూర్యుడు మనకు కనపడగంట పోవడమే అస్తమించడం, మనిషి కనపడగంట పోవడమే అస్తమించడం, చనిపోవడం అంటున్నాం. అందుకని నేను మాత్రం అస్తం లేదు, నాకు పుట్టుక లేదు ఏమి. చావు అస్తం అంటే చావు కూడా లేదు. చూసా మరి నాకు చావు లేదు అని చెప్పగలం మనం? చెప్పగలమా? చెప్పలే. నాకు చావు లేదని తెలుసుగా. ఎందుకు? ఆ విజ్ఞానం వచ్చినప్పుడే చెప్పగల. విజ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను నాకు చావు లేదని. నాకు చావు లేదు చెప్తే నువ్వు చావా ఎప్పుడైనా అని అంటారు కొంతమంది. నాకు చావలేదు చెప్తున్నావు, నీకు చావలేదు నాకు ఉందనుకుంటున్నా, నీకు లేకపోతే నాకు లేదంటే నా పాపం మీద యథార్థంగా ఆయనకి దీనికి లేదు. అందుచేత ఆయన గమలేదంతా వస్తుంది దానికి అనుకుంటారు. అందుచేత ఏమిటంటే ఆ ఆత్మకి చావు లేదు, అది తన అనుభూతి చెప్తున్నాయి. ఆ అనుభూతి ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు జ్ఞానం కలిగింది. ఈ అనుభూతి తెచ్చుకోవడానికే మనం ఎంత ఖర్చు పెట్టుకోవడం, ఇన్ని అర్థంగా చేసుకోవడం, ఇన్ని పుస్తకాలు కొనుక్కోవడం, అర్థమైంది కదా ఇది. అందుకే చెప్తారు నష్టమేమి తిష్టామి 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 అన్నారు. తిష్టామంటే ఏమిటి? ఉంటున్నానంటే సృష్టి పూర్వం ఏకమేవాసీత్ అధునాపి తథైవ ఆసీత్. సృష్టికి పూర్వంగా ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా నేను ఆ విధంగానే ఉన్నాను. నాలో మార్పేమీ లేదు. కాబట్టి ఒక విషయం ఇక్కడ ఇది వాడేదో చెప్పుకోవాలి మనం. తిష్ట తమరు కూడా ఆ విధంగా ఉండండి అన్నాడు. అర్థమైందా? ఉన్నాను కాబట్టి ఆ విధంగా ఉండండి అన్నా, ఆ విధంగా ఉండండి అన్నారు. వెళ్ళా ఒక్క ముఖ్య ఇద్దరుగా చెప్పుకున్నా. కాబట్టి ఉన్నాను కాబట్టి ఉండండి అని ఎవరికి? సర్వవ్యాపకమైన ఆత్మకే అన్నట్టు అదనమాట. భవాన్ తిష్టాని. సరే మరి స్వయథాస్థితాత్మ శివం. కాబట్టి శుభం పావనం పావనమూనమస్మి. కాబట్టి నేను ఇప్పుడు ఆ ఆత్మస్వరూపుణ్ణి, శుద్ధుడినైపోయి శివరూపుణ్ణైపోయి పవిత్రమైపోయి ఇక నేను మౌనంగా ఉండిపోతాను. ఇక అలా ఉండిపోయాను. అలా ఉండిపోయాడు ఎవరు? సికితుడు. అప్పుడు చూసింది ఎవరు? సరే కాసేపు నీలే, మళ్ళీ రేపు మాత్రం ఉదయం రేపు ఎన్ని గంటలకి? రేపు మళ్ళీ 10 గంటలకి లేపుదామని లేపింటారు. మరి ఇప్పుడు పూర్తిగా ఉండేవలేదు, లేపడానికి ప్రయత్నం అయింది. ఎందుకు ఇంక ఇలా ఉండిపోయాడంటే తిరిగి కాకపోతే పోతాడు. ఇక ఇంతవరకు ఏం తెలుసుకున్నాడో తర్వాత ఇంకేం తెలుసుకుంటాడో విషయం ఆయనకు తెలియదు. అర్థమైంది? దేనికోసం ఉండిపోతున్నాడో దానికంటే ఏది భిన్నమో దేనికోసం ఈయన ఉండిపోతున్నాడో అలా ఉండిపోయాడు కదా. ఆ ఉండక ముందుకి ఉండిపోయిన తర్వాతకి ఏం భేదం ఉంది? ఈ క్వశ్చన్ వేస్తాడు. అర్థమైంది కదా. ఇక నిరుకల్ప సమాధానం పోతూ ఉన్నాడు. అందుకని అది అందుకు ఆ విధంగా ఈయన ఎంతవరకు ఉంటాడో ఫోన్ చూద్దాం అనే కాసేపు అని ఊరుకుంది. అందుకే ఇక ఈ ఉండి ఉన్న భేదం వల్ల ఇక రేపు ఇక ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? 8 రోజులు. అందుకే అంతగా ఎన్ని రోజులు ఉన్నాయి? ఒక్కరోజు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఇంక రేపు ఒక్కరోజే ఉంది. కాబట్టి ఇక రేపు తర్వాత విశేషాలు మాట్లాడదాం. అందుకని రేపు ఒక్కరోజే. రేపు ఇంకేం చేయాలి అందరం? ఈ యొక్క భాగాన్ని ఇతరులకు కూడా పుణ్యం ఇవ్వాలి కదా. మనతో కొంతమంది అనేక పనులు ఉండి రారు. అయ్యో మీరు 6 రోజులు వెళ్ళారు, ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు, మాకు లేకపోయింది అంటుంటారు. లేదు పక్కన లేదు
చెప్పండి, మీరు వారం రాకపోయినా పర్వాలేదు, కానీ రేపు ఒక్కరోజు ఇస్తే 6వ రోజు పుణ్యం మీకు వచ్చేస్తుంది. స్వామివారి గారు ఈ మొక్క చెప్పినారు, ఒక్కరోజు వచ్చినా చాలా అట్టగా. అందుకని రేపంతా అమ్మాజమ్మ ఇల్లు చాలకూడదు, మరొక కొంచెం ఈశాన్యంగా పెడితే బాగుంది కదంటే అమ్మాజమ్మ అనాథ అందరా. ఆ విధంగా రేపు అందరికీ కూడా రేపు ఇక్కడే అన్ని ప్రసాదాలు ఏర్పాట్లు చేస్తారు, అవన్నీ చెప్తారు. రేపు చెప్పేది మీరు రేపు సంగతి అదైనా చెప్పండి. అది కాబట్టి ఈ విధంగా మౌనంగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణు సచ్చిదానంద స్వరూపుడు అనే స్థితిలో ఉండిపోయినారు. ఎవరు ఆ స్థితి ఉండడానికే మనం ఈ వేషాలని వేసుకున్నాం. అర్థమైంది కదా, ఈ రూపంలో ఈ సత్సంగాలన్నీ చేసుకుంటూ ఉన్నాం. అందుకని ప్రయత్నం చేద్దాం, తప్పగా మనం పొందుతాం. అర్థమైంది కదా. అందరూ ఆ విధమైన సత్కర్మిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజులన్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. సహనావతు హరి ఓం తత్సత్. సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం దైవమతము ప్రతిష్ఠితమవనుగాక, కరుణామతము బుద్ధినందనుగాక, శాంతిమతము స్థాపితమవనుగాక, సత్యమతము స్థిర ప్రతిష్టనందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, శుచిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్తు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మరయా సద్గురు స్వాముల వారికి, శ్రీకృష్ణ భగవాన్కు, శ్రీ గీతా మాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు జై కరుణానిధే గోవింద. హరి ఓం. ఒకవేళ సప్తాహం రూపంలో ఈ వసంతనగర్లో ఈ జ్ఞానయజ్ఞం జరగక మా అందరి అదృష్టం కావచ్చు. రేపు 7వ రోజు